వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తి ఉన్నారు. అనేక సినిమాలకు చిన్న పెద్ద తేడా లేకుండా, చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా అందరితోటి పనిచేసి ఎంతోమంది దిగ్దర్శకులతో ట్రావెల్ చేసి గొప్ప గొప్ప మాటలు రాసి ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు. నాకు తెలిసి రజనీకాంత్ మొదలుకొని బాలయ్య, అలాగే నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్ ఇలాంటి హీరోలందరితోటి, రవితేజ, జగపతి బాబు ఇలాంటి హీరోలందరి సినిమాలకి ఆయన సంభాషణలు రాశారు. చాలా పదునైన సంభాషణలు, అంటే శక్తివంతమైన సన్నివేశాలకు ఎంత శక్తివంతంగా రాయాలో ఆయన కళానికి తెలుసు. అలాగే ఒక ఫ్యామిలీ ఎమోషన్స్కి ఎంత మనసుకి హత్తుకునేలా సంభాషణ రాయాలో ఆయన కళానికి తెలుసు. నిజంగా చెప్పాలంటే ఒక సవ్యసాచ్యానే చెప్పాలి. సో అలాంటి విభిన్న తరహా చిత్రాలకు తనదైన శైలిలో సంభాషణ రాసి తనదంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ఆయనే మరుధురి రాజా. ఇప్పటికి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. యజ్ఞంలో ఆయన రాసిన సంభాషణలు కానీ, సూర్యవంశంలో రాసిన సంభాషణలు కానివ్వండి, అలాగే ఒక ప్రేమ కథా చిత్రాలు, నువ్వు వస్తావని లాంటి సినిమాలకు ఆయన రాసిన సంభాషణలు కానివ్వండి, మనం మర్చిపోలేనివి. ఇప్పటికీ ఆ సినిమాలు మనం చూస్తూ ఉంటే, ఆ సంభాషణ కొన్ని వింటూ ఉంటే కొన్ని చోట్ల మనకి ఒళ్ళు పులకరిస్తుంది. ఒక్కోసారి ఉద్వేగంతో ఊగిపోతాం, ఒక్కోసారి ఉత్తేజంతో ఇదైపోతాము. అలాంటి ఒక గొప్ప రచయిత ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన ఏం వ్యాపకం ఇప్పుడు అంటే, ఈ మధ్యకాలంలో ఆయన కనిపించట్లేదు, సినిమాల్లో ఆయన పేరు కనిపించట్లేదు. అసలు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆయన? నమస్కారం అండి. మిమ్మల్ని నేను అంటే సాధారణంగా అన్నయ్యనే పిలుస్తాను. ఇక్కడ మనం మామూలుగానే ఉన్నాం మూర్తి గారు, మన పద్ధతిలో థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు మీరు? బాగున్నా. ఇప్పుడు ఏమన్నా సినిమాలకి ఏమన్నా రాస్తున్నారా? అంటే 2 సినిమాలు జరుగుతున్నాయి. ఓకే. రెండింటికి కొత్త డైరెక్టర్లు, ఓకే, స్ట్రాంగ్ ప్రొడ్యూసర్స్. ఆటోమేటిక్గా సినిమా కూడా స్ట్రాంగ్ చేస్తాంగా. అవునులే, అవును. అంటే ఇప్పుడు ఓన్లీ సంభాషణలు రాస్తున్నారా, మీరు సబ్జెక్టులు కూడా మీరే రెడీ చేస్తున్నారా సినిమాలకి? సబ్జెక్టులు 2 వాళ్ళవే, కానీ ఇంప్రవైజేషన్ తప్పకుండా చేస్తాం. అవును, మీది ఉంటుంది కదా. ఒకసారి మీ దగ్గరకు వచ్చిన తర్వాత రీసెంట్గా కూడా సినిమాకి నేను సబ్జెక్ట్ డెవలప్ చేశాను. ముత్యాల సుబ్బయ్య గారు సొంతగా నిర్మిస్తున్న సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది. ఓకే. దాని కథా విస్తరణలో నేను బాగా విస్తారంగా పాల్గొన్నా సుబ్బయ్య గారితో కలిసి. ఓకే. అంటే ముత్యాల సుబ్బయ్య గారి నిర్మాణంలోనా? ఓకే. వాళ్ళ అబ్బాయి అనంత కిషోర్ తీస్తున్న సినిమాకి. ఓకే. వాళ్ళ ముత్యాల క్రియేషన్స్ అని వాళ్ళ నాన్నగారు. యాక్చువల్గా నాన్నగారు డైరెక్టర్ అయితే ఆయన ప్రొడ్యూసర్గా సినిమా ఎంటర్ అయినాడు. శ్రీనివాస్ రెడ్డి అలియాస్ సిప్పి అంటే సీనియర్ మోస్ట్ కూడా అతను. ఓకే. ఇది ఫస్ట్ ఫిల్మ్ ఆయనకి, శ్రీనివాస్ రెడ్డి అనే ఆయనకి. నా ఫస్ట్ సినిమాకి ఫేర్ కాపీ చేసింది అతను, నవభారతం. అవునా? అప్పటి నుండి మా ఇద్దరి మధ్య. ఎవరు ఈ సిప్పి అనే అతను? నవభారతం అప్పటి నుంచి. ఓకే. ఫేర్ కాపీ చేసింది తనే, నా ఫస్ట్ ఫిల్మ్. అప్పుడు నవభారతంకి పనిచేసిన ఆయన ఇప్పుడు ఈ డైరెక్టర్ అవుతున్నారా? అవుతున్నాడు. ఓకే. సరే, అతను మా ఫ్యామిలీ మెంబర్ అంతే, ఆత్మీయ, నాకు బాగా కావాల్సిన పిల్లవాడు అతను. అదే. తను చాలా సీనియర్ మోస్ట్ కూడా చాలా సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు చేశాడు అతను. ఓకే. సుబ్బయ్య గారి దగ్గర, భీమనేని శ్రీను దగ్గర, మా ఎట్టర్ మోహన్ గారి సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా అసోసియేట్ కూడా ట్రావెల్ అయినాడు. అలా ఇది అతను బాగా ఆ అటాచ్మెంట్ మీద. ఓకే. అతని కథలు నేను ఎంటర్ కావాలి అని చెప్పి. ఓకే. అంటే తన సబ్జెక్ట్, అది సబ్జెక్ట్ వేరే. శరవణ అని, ఓకే, అమ్మాయి కోసం సినిమాకి మూల కథ ఇచ్చాడు శరవణ. ఓకే. అతను తమిళియన్. అతని కథకి మేము దాన్ని అయిపోయింది. అంటే ఇది ఫ్రెష్ సబ్జెక్టేనా లేకపోతే? ఫ్రెష్ సబ్జెక్ట్. రేపు 9వ తారీఖు ఆగస్టు 9న ఓపెనింగ్ కూడా. అవును, ఈ మధ్య నేనైతే అనౌన్స్మెంట్ అయితే చూసా, దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్.
ఇలా ముత్యాల సుబ్బయ్య గారి అబ్బాయి నిర్మాతగా మారుతున్నాడు అనేది ఈ మధ్య న్యూస్ వచ్చింది కదా. సో అలా ఇప్పుడు చేస్తున్నారు. అంటే నాకు ఇంపార్టెంట్ వీళ్ళు అనుకున్నప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతున్నా, అడిగితే. ఓకే ఓకే. సో అంటే మామూలుగా మాకందరికీ తెలుసు మీరు రాఘవేంద్రరావు గారు లాంటి దర్శకేంద్రుల దగ్గర నుంచి ఎస్వి కృష్ణారెడ్డి గారికి ఈవీవి సత్యనారాయణ గారితో మీ అనుబంధం, మీ జర్నీ అంతా మాకు తెలుసు. ఆ తర్వాత నాగేశ్వర రెడ్డి గారితో కూడా చాలా కాలం ట్రావెల్ చేశారు, మొన్నటి దాకా కూడా. అంటే ఒక పక్క నేను ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీ డ్రామాలకు రాశారు, యాక్షన్ మూవీస్కి రాశారు, ఎమోషనల్ మూవీస్కి రాశారు, ఆఖరికి అల్లా నరేష్ తోటి ఆ సీమ శాస్త్రి, సీమ టపాకాయ లాంటి కామెడీ సినిమాలకి మీరు రాశారు. సో ఒక్కసారి మీరు ఈ జర్నీని అంతా కూడా ఒకసారి అవలోకనం చేసుకుంటూ ఉంటే, అంటే ఎందుకంటే మీ అన్నయ్య ఎంవిఎస్ అరుణాథరావు గారు ఆయన రైటర్గా ఎంతో గొప్ప గొప్ప సినిమాలకి ఆయన రాశారు. ఒకప్పుడు అభ్యుదయ సినిమాలకి సంభాషణలు రాయాలంటే ఎంవిఎస్ అరుణాథరావు గారు అన్నంత పేరు ఆయన ఉండేది. సో మీరు ఆయన స్వయానా తమ్ముడు, సొంత తమ్ముడు మీరు. అంత అంటే సాధారణంగా ఒకరంత పేరు తెచ్చుకుంటే ఇంకొకరు మళ్ళీ అదే రంగంలో, పైగా మీరు వేరే రంగం కాదు, సంభాషణలే మళ్ళీ మాటల రచయితగానే మీరు కూడా మీదైన శైలిలో మాటలు రాసి పేరు తెచ్చుకోవటం అనేది ఇదంతా తలుచుకుంటే ఏమనిపిస్తుంటుంది మీకు? అంత చాలా అంటే ఒక ట్రావెలింగ్ జరిగింది, ఒక మహాప్రయాణం జరిగింది. అంటే నాకన్నా మహాప్రయాణాలు చేసిన వాళ్ళు అట్లాగే ఉన్నారు. నాది కూడా నా జీవితంలో నాకది మహాప్రయాణం. డిఫరెంట్ వేస్లో అట్లా డైమెన్షన్స్ తీసుకుంటూ, టర్నింగ్లు తీసుకుంటూ వెళ్ళిపోయింది సినిమా. ఓకే. నేను అన్నయ్య గారి లాగా ఫస్ట్ నా నాటకాలన్నీ రెవల్యూషనరీ నాటకాలు. అవును. మహారథం కదిలింది, బాధా సర్పదస్తులు, ఏవేవో రాసేసామండి కాలేజీలో. అంతా ఎమోషనల్, రక్తం ఉడకటం, మాంసం ఇవి తప్ప ఉండేవి కాదు. అదే మెల్లగా కాలేజీలోనే లవ్ డ్రామాస్ రాయాల్సి వచ్చిందండి, ప్రేమ నాటికలు. ఓకే. రాశాను, ఏజ్ కాబట్టి రాస్తాం. అదే అంటే అప్పుడు ఏమైనా స్వీయానుభవాలు కూడా ఉండేవా? ఎందుకుండా అదే మరి ఉంటాయి కదా. మనిషికి ప్రేమ కథ లేకుండా. అవును, ప్రేమ కథ ప్రతి వాడిని తలనివెడుతుంది. అవును. తొలి ప్రేమలు ఉంటాయి, తొలి ప్రేమలు మళ్ళీ తొలి ప్రేమలు ఫైల్ అయిన తర్వాత మళ్ళీ ప్రేమలు ఉంటాయి. మళ్ళీ ప్రేమలు చాలా ఉంటాయి. నేను ఫస్ట్లో తొలి ప్రేమ ఒకళ్ళనే ప్రేమిస్తాం ప్రపంచంలో అనుకుంటుండేవాడిని. తర్వాత అర్థమైందంటే అప్డేట్ కాని వాళ్ళు అలా చేస్తారు. చాలామందిని ప్రేమించవచ్చని ప్రేమించే వయసు దాటిన తర్వాత తెలిసింది మాకు. ఓకే. అయితే నేను 30 మందిని ప్రేమించేవాడిని. అప్పటికి నాకు తెలియలే. అంటే పెళ్ళికి ముందు మీకు ఎన్ని ప్రేమలు ఉండొచ్చు? నేను ఇప్పుడు 2 పద్ధతులు ఉన్నాయి మూర్తి గారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోమంటారా, కల్పించి చెప్పమంటారా? కల్పించి నేను ఒకళ్ళనే ప్రేమించా. ఓకే. నన్ను ముగ్గురు ప్రేమించాడు. అవునా? ఓకే. పెళ్ళికి ముందు సరే, పెళ్ళెప్పుడు కూడా అది ప్రేమ అనే కన్నా ఒక ఆత్మీయ స్నేహంతో చేసుకున్నా, అది ప్రేమగా మారింది. ఇప్పుడు దాంపత్యం అయిన తర్వాత ప్రేమ లేదు, బాధ్యత ఉంది. డ్యూటీ, బరువు, భయం, ఆందోళన, ప్రేమ అలా మారిపోతుంది అన్నమాట కాలగమనంలో. సో అప్పుడు కాలేజీలో మళ్ళీ ఆ నాటకాలను ప్రేమ నాటకాలు రాశా. అనుకోకుండా నేను సినిమా రైటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేక, కావాలని కూడా అనుకోలేను నేను. అంటే అప్పటికే అన్నయ్య ఆల్రెడీ రైటర్ కదా. నేను ఫైనల్ డిగ్రీకి వచ్చేటప్పుడే అవుతున్నాడు ఆయన. ఓకే. నాకేంటంటే లెక్చరర్ని కావాలని కోరిక నాకు. అసలు ఈ లైన్లోకి రావాలని లేదు. మా మూడో అన్నయ్య కామర్స్ లెక్చరర్, విజయవాడ శాతవాహన కాలేజీలో ప్రిన్సిపాల్గా కూడా రిటైర్డ్ అయినాడు ఆయన. ఓకే. అంటే 5 అన్నదమ్ముల్లో మీరు 4? నేను 4. పెద్దన్నయ్య హర్నారావు గారు, రెండో అన్నయ్య రామకృష్ణ పరమహంస నెల్లూరులో ఉంటాడు, మూడో ఆయన వివేకానంద. ఓకే. శాతవాహన కాలేజీ విజయవాడలో రిటైర్డ్ అయినాడు, ఆయన లేడు ఆయన ఇప్పుడు. ఓకే. తర్వాత నేను గోవిందరాజ, లాస్ట్ వాడు సాయిబాబా. ఓకే. వీళ్ళలో 4 సాధువులు, సన్యాసులు బాబా. నేను ఒక్కనే రిచెస్ట్ గాడు గోవిందరాజ అలియాస్ మరుతుడు రాజా. అదే అట్లా రెవల్యూషనరీ నాటకాలు రాస్తున్నప్పుడు బాబురావు గారు మా పిలుపు మీద ఫస్ట్ జింజల్ గారి దగ్గరకు వచ్చాను. అంట కదా, అదే మీ నాటకం ఏదో రవీంద్ర భారతంలో అక్కడ చూశారంట కదా ఆయన. శ్రమదేవో భవ ఆ నాటిక రెవల్యూషనరీ.
అది చూసి ఆయన అదే శ్రమ అంటే అది శ్రామికులు కార్మికులు వీళ్ళ మీదే కదా అది. అంటే ఏదో ఒకటి చెప్పాలి, నాటకమైనా సినిమా అయినా అంటే కోరిక నాకు. ఆ నాటకం చూసి ఆయన నాతో నా దగ్గరికి రాకూడదు అన్నారు. అంతకన్నా అదృష్టం ఏమైనా ఉంటుందా సార్ అని చెప్పి వెళ్ళాను. ఇది ఏ సంవత్సరం? ఇది 82, 83లో. ఓకే. 1 year చేశాను, 3 సినిమాలు అసిస్టెన్స్ చేశాను ఆయనతో తిరుగుతూ. శ్రీవారికి ప్రేమలేఖ, పుట్టడి బొమ్మ, రావు గోపాలరావు. ఓకే. శ్రీవారికి ప్రేమలేఖ అంటే రామోజీరావు గారి సినిమా. రామోజీరావు గారు. నేను ఆ సిట్టింగ్లోనే జర్నలిస్ట్ జగదీష్ని, అట్లూరు రామారావు గారిని, ఆది విష్ణు గారిని, వాళ్ళందరినీ అక్కడే మహానుభావులందరినీ అక్కడే చూసా. ఓకే. జంజల్ గారితో అదొక అనుభూతి అది. తర్వాత ఎందుకు చెన్నైలో ఇంకా ఉండలేకపోయినా, అట్మాస్ఫియర్కి దాన్ని ఇమ్మలేకపోయినా నేను. ఎందుకని అందరూ ఇప్పుడు కూడా చాలా మంది చెన్నై గురించి చాలా గొప్పగా చెప్తారు. ఆ టైంలో ఎందుకో నాకు హోమ్ సిక్ ఎక్కువ ఉండేది. ఓకే. హోమ్ సిక్ ఎక్కువ. మన ఊరికి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, ఇదే ఉండేదా ఒంగోలుకి? అంతే. అదేగా లెక్చరర్గా అవుదాం అనుకున్న వాడిని అనుకోకుండా ఉద్యోగం. అంటే యాక్చువల్ నాటకాలు రాయటంలో కూడా అన్నయ్య అది ఉందే, ఎదురు ఇంట్లో వాళ్ళు ఉండారు. ఇంట్లో అన్నయ్య ఎప్పుడు నాటకాలు రాస్తూ ఉండేవాడు ఊహ తెలిసినప్పటి నుండి. ఇంట్లో మా అమ్మగారు సంగీతం టీచరు. ఓకే. ఆ రోజు ఇంట్లో పాట కచేరీలు జరుగుతుండేవి. అన్నదమ్ములు ఎవడో కూడా ఇంట్లో పాడుతూ కూర్చునేవాడు. ఓకే. చూసేవాళ్ళకంతా ఏదో మ్యూజిక్ కాలేజ్ అన్నట్టు ఇల్లు లాగా. అంటే అమ్మ ఏంటి ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఏమైనా వాయించేవాళ్ళ? హార్మోనియం వాయించేది. ఓకే. గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్లో సంగీతం టీచర్ ఆవిడ. ఓకే. అంటే ఇంట్లో ఆమె హార్మోనియం వాయిస్తుంటే మీ అన్నదమ్ములు ఎవరో ఒకరు కూర్చొని పాటలు? లేదు, మా అమ్మ కొన్ని సమయాల్లో వాయించేది. మేమేంటంటే ఇండివిజువాలిటీలు ఎక్కువ కదా మాకు. ఎవడన్నా ఇంట్లో ఒక పాట పాడి వెళ్ళిపోగానే రెండో వాడు వెళ్తారు, ఇంకో పాట వేరే బయట వెళ్ళిపోతుండాడు. మా అమ్మకేం అయోమయం ఉండేది, ఒక్కొక్కడు ఒక పాట పాడుతున్నాడు వీడని. అంటే తగ్గేది లేదు అనమాట ఎవరి కాళ్ళు. నువ్వు పాడావా, అయితే నేను కూడా ఒక పాట పాడాలి. అట్లాగే అన్నయ్య గారేమో హర్నారావు గారు ఆయన ఫ్రెండ్స్ వాళ్ళంతా మ్యూజిక్లు తబలాలు పెట్టుకొని పాట కచేరీలు చేస్తుండేవాళ్ళు ఇంట్లోనే. ప్రతి సండే ప్రోగ్రాం పెట్టుకునేవాళ్ళు. వాళ్ళకి టీలు కాఫీలు అందిస్తూ మేము పక్కన కూర్చొని సిగరెట్లు చేస్తూ మేము ఒక పాట పాడడానికి ట్రై చేస్తే మా చేత పాడిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎందుకు పాడలేమని మేము పాడేవాళ్ళం. అట్లాగే హర్నారావు గారు కూడా రాయటం, నైట్ టైం కూర్చోవటం, రాయటం, రిహార్సల్ చేయటం చూసి మనం రాద్దామనే ఒక ఉత్సాహం వచ్చేసి మా ఫ్రెండ్స్ బ్యాచ్తో కలిసి తిరుగుతూ మా ఫ్రెండ్స్ అన్నారు, నువ్వు రాయరా మనం ఒక నాటకం వేద్దాం. అలా చిన్న 14 ఏట ఒక నాటికి రాసి చిన్నది. అంటే ఆయన అంటే ఎంఎస్ హరినాథరావు గారికి ఆ వామపక్ష భావాలు ఉండి వాటిలో తిరగటం ఇదంతా కూడా ప్రజానాట్య మండలిలో తిరగటం ఇదంతా ఉంది కదా. సో అందుకని ఆ భావజాలంతో ఆయన రాసేవాళ్ళు. మీకు అది ఉందా ఆ భావజాలం మొదటి నుంచి? మీకు కూడా ఉందా? దానికి భావజాలం ఒక రకమైనటువంటి చైతన్య పరమైనటువంటి భావాలు రావడానికి ప్రజానాట్యం అంటే అక్కర్లా. ఆ వయసే అలాంటిది. అదే ఉడుకు రక్తం. ఆ వయసులో అందరి పట్ల ప్రేమ, సమభావన, అందరు ఎందుకు ఇలా ఉన్నారని ప్రశ్న, అందరూ ఒకటి ఎలా చేయాలనేది ఆ వయసు ప్రభావం. అంటే మీరు ఏ టైంలో ఒంగోలులో చదువుకున్నారు? నేను ఆల్మోస్ట్ ఎలిమెంటరీ స్కూల్ అక్కడే జరిగింది. ఓకే. కానీ ఒకప్పుడు ఆ ప్రాంతం, ఒంగోలు ప్రాంతం కూడా చాలా గొడవలకి బాగా ఎక్కువగా, అంటే ఓ పక్క ఇటు ప్రజానాట్య మండలికి సంబంధించినటువంటి కార్యక్రమాలు విరివిగా జరుగుతూ ఉండేవి 80s నాకు తెలిసినంతవరకు. ఇంకో పక్క చూసుకుంటే ఆ టైంలో అల్లర్లు కూడా బాగా ఎక్కువగా జరుగుతూ ఉండేది. ఎప్పుడు వారానికో లేదా 2 వారాలకో ఏదో ఒక చోట దొమ్మి జరగటము, కత్తిపోటు జరిగినాయని ఎప్పుడు వింటూ ఉండేవాళ్ళం. అవన్నీ అక్కడ 5-6 రాజధానులు ఉన్నాయి అన్నిటికీ గొడవలు జరగడానికి. ఒక్కొక్క ఏరియా గ్రూప్ వార్స్ ఉండేవి. అంటే మీరు ఈ అన్నీ కూడా చూసారా ఎప్పుడన్నా ఈ గొడవలు? కొన్నిటికి సాక్ష్యాలు చూడటం, వాళ్ళు మాట్లాడుకునే విధానాలు. వాళ్ళలో కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. అందులో మాకు మా ఏరియా గద్దలగుంట ఏరియా. అవును, ఆ గద్దలగుంటకి చాలా పేరు కదా ఇలాంటి వాటికి. అక్కడ నుండి వీరోచిత గాథలు అక్కడ నుండి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియాలో ఉన్నాయి. ప్రతి చోట జయరంటకి వస్తే అందరూ గద్దలగుంట వాళ్ళే వచ్చేవాళ్ళు. ఇటు అన్ని ఏరియాలో ఒక్కొక్కటని కాదు, మిరియాలపాలెం, కబాడిపాలెం, క్లవ్పేట, యాదవరాజులపాలెం, లాయర్పేట, బస్ స్టాండ్ సెంటర్స్, అందరూ డిఫరెంట్గా వాళ్ళకి వార్స్, గ్రూప్స్, గందరగోళం, ఆధిపత్య పోరు,
రకరకాల వ్యక్తిగత కారణాలు ఎన్నెన్నో వాటిలో జరుగుతూనే ఉండేవి. వాళ్ళలో సో వీటి మధ్య పెరిగారు, చూశారు కళ్ళ ముందు. ఓకే. చాలామంది హంతకులు వాళ్ళు వీళ్ళు వాళ్ళలో కొంతమంది నాకు పరిచయస్తులు నాకు వాడు హంతకుడు కాలేదు కానీ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు అక్కడ. తర్వాత వాడు అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు పేర్లు చెప్పినా బాగుండదు. వాళ్ళ పిల్లలంతా చక్కగా చదువుకొని ఐటీ జాబ్స్ చేసుకుంటున్నారు వాళ్ళు. మా మామ ఇట్లా చెప్తున్నాడు టీవీలో, మా నాన్న కూర్చి అంటారు వాళ్ళు. వాళ్ళలో ఆ మధ్య ఒక 6 ఏళ్ల క్రితం ఒక హంతకుడు కనపడ్డాడు నాకు. అరే అట్లా ఉన్నాడు, బాగానే ఉన్నా మామ. అరే నేను ఒక్కడిని బతికున్న ఆశ్చర్యంగా లేదు నీకు అన్నాడు. ఓకే. ఆ బ్యాచ్లో అతను ఒక్కడే ఉండారు అనమాట. బ్యాచ్లో నేను ఒక్కనే బతుకున్నాను, నీకు ఆశ్చర్యంగా లేదంటరా, నేను ఎట్ట బతుకున్నావు అన్నాడు. నీ అదృష్టంలో బతుకున్నా అక్కడ మిగిలిన జీవితం అంటాను. సారీ ఏ మాట మాట్లాడి అదే చెప్తున్నా, ఇది బూత్ మాట అయినా అదే నేను జాగ్రత్తగా బతకరా అన్న. అదే ఇది మనకి క్రాక్ అని ఒక సినిమా వచ్చింది తెలుసు కదా, రవితేజ్ తోటి, గోపీచంద్ తీసాడు, మల్లేని గోపీచంద్. అందులో కటారి కృష్ణ కథనే ఆయన అందులో చెప్పడం జరిగింది. తెలుసా మీకు అది? కటారి కృష్ణ కూడా మీకు తెలుసా? పరిచయం లేదు, చూశాను చాలాసార్లు. ఓకే. మీ క్రాక్ సినిమా చూసారా? చూసా. చాలా వరకు అది వాస్తవంగానే అనిపించింది అక్కడ ఉన్నదంట. అంటే ఈ సినిమాటిక్గా మార్చుకోవచ్చు కానీ సినిమాటిక్గా ఎక్కువగా మారింది అంతే. అదేలే, ఎక్కువగా మారింది. పూర్తిగా తీసుకోవాలి, ఆ పేరు ఒక్కటే. అదేలే, కానీ అలాంటి దొమ్మిలు కానీ అవన్నీ కూడా అప్పట్లో అలా జరిగి, అంటే వాళ్ళ సైడు న్యాయం వాళ్ళది, వీళ్ళ సైడు న్యాయం వీళ్ళది, అట్లా ఉంటుంది కదా. అవును. అది పూర్తి కటారి కృష్ణ జీవితం ఆధారంగా మాత్రం పూర్తిగా కాదు. అది బయోపిక్ ఏం కాదు, ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అనుకుంటా. పేరు, ఆ పేరు యొక్క పవర్ఫుల్ ఇది, ఆ పేరులో ఉన్నది. కొన్ని ఇన్సిడెంట్స్ అప్పుడు జరిగిన, ఒంగోలులో జరిగిన డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అక్కడక్కడ జరిగినవి, కొన్ని అక్కడక్కడ వేటపాలెం ఆ సైడ్ ఈ సైడ్ జరిగిన ఉన్నాయి కదా. అట్మాస్ఫియర్స్ వేటపాలెం కూడా చూపించారుగా. ప్రత్యేకించి ఏంటంటే ఆ వాతావరణంలో ఉన్న ఇన్స్పిరేషన్సే తప్ప అది ఏ వ్యక్తిని కూర్చి ప్రత్యేకించి తీసింది కాదు. అది వాళ్ళకి ఆ తాత్కాలిక ఆవేశాల్లో జరిగినటువంటి ఎమోషన్స్ కానీ, ప్రొఫెషనల్ పరంగా వచ్చిన పోటీ వల్ల కానీ, ఇంకోటి ఎవరి సైడ్ న్యాయం వాళ్ళు చూసుకుంటూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళలో దాదాపు 170 మంది ఈరోజు జరిగిన దానికి బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది నాకు తెలుసు. ఓకే. అంటే అప్పుడు అలా చేయకుండా ఉండాల్సిందే అనుకునేవాళ్ళు, ఎందుకు చేశామా అని చెప్పి బాధపడేవాళ్ళు. అవును, ఎందుకంటే ఆ రిఫ్లెక్షన్స్ మళ్ళీ తర్వాత వాళ్ళ పిల్లల మీద వాళ్ళ మీద పడుతుంది కదా. ఖచ్చితంగా వాళ్ళు, నేను ఇప్పుడు ఎవరన్నా ఏరియాలో రౌడీలు దాదాలు అది ఇదని నాకు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు తారసపడుతున్న వాళ్ళు చూస్తే అనిపిస్తుంది, వీళ్ళు అదేదో ఇప్పుడే తెలుసుకుంటే బెస్ట్ కదా. అవును, రేపు ఎలా ఉండబోదు భవిష్యత్తు. ఎందుకంటే మనకు కనపడుతూనే ఉంటుంది. అంటే గతంలో ఎవరైతే అలాంటి పనులు చేశారో వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ మీద వాళ్ళు కూడా అనివార్యంగా కొంతమంది దాంట్లో దిగాల్సిన పరిస్థితి. కుటుంబాలు, పిల్లలు నాశనమైపోతారు. అవును, ఒకటే గుర్తు, హంతకుడు ఒకడు పొరపాటునో ఎమోషన్లోనో కసితోనో ఇగోతోనో ఏదో కారణం వల్ల ఒకడు హంతకుడు కావచ్చు. వాడు హంతకుడు అయిన తర్వాత నుండి వాడు అంతకుముందు ఉన్న ధైర్యం ఉండదు. ఆ రోజు నుండే వాడు భయపడటం మొదలు పెడతాడు. వాడు తన స్థానం నిలబెట్టుకోవటం కోసం హంతకుడు మూడ్లో తిరుగుతుంటాడు ఎప్పటి వరకు, చచ్చిపోయేదాకా. అదే మీరు ఒక సినిమా కదా, 2 సినిమాల్లో రాశారు అది, కత్తితో మొదలైన వాడు కత్తితోనే చేస్తాడు పోతాడని. ఖచ్చితంగా. ఒకటేంటంటే 10 మందిలో కత్తితో మొదలైన 10 మంది జీవితంలో కనీసం 6 కత్తితో పోతాయి. మిగిలిన 4 కత్తితో పోకపోయినా పోయినంత భయాందోళనతో పోతాయి. అదే వెంటాడుతూనే ఉంటుంది, అది అంతా కూడా ఎప్పుడు కూడా వెంటాడుతుంది. మీరు యజ్ఞంలో అనుకుంటా కదా రాశారు అది. అది ప్రకృతి ధర్మం అంతే. హంతకులు భయపడటం, అంత హంతకుడు వాడు అంత భయపడుతుంటాడు వాడు. కరెక్ట్గా వాడి మీదకి వాడెంత హంతకుడైనా, ఎంత భయంకరమైన హంతకుడైనా సడన్గా ఎవరైనా 2 కత్తి తీసుకొని వస్తే వాడు షాక్లో ఉంటాడు. వాడు చంపిందాక తిరగబడే శక్తి ఉన్న ఆందోళనతో వాడు భయంతో తిరగబడాడు, వాడి చేతులు చచ్చిపోతాడు. పెద్ద పెద్ద హంతకులు చిన్న చిన్న పిల్లల చేతులు చచ్చిపోయినారు. అవును, అది విచిత్రం అన్నమాట. అంటే ఆందోళనే వాడిని చంపేస్తుంది, అవతల మనిషికి ఎనర్జీ ఇస్తుంది. ఎప్పుడైనా మన భయమే కదా అవతల వాడికి శక్తి ఇచ్చేది. అవును, అలా మీకు తెలిసిన వాళ్ళు అలాంటి ఫ్యామిలీస్ మీరు ఎప్పుడు చూసారా? అలాంటివి సఫర్ అయిన ఫ్యామిలీస్ అలా చాలా ఫ్యామిలీస్ చూశాను. వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బందులు పడటం, ఆస్తులు అమ్ముకోవటం, రకరకాల ఇదిలో పోవటం. అలా అని
వాళ్ళ పిల్లల్లో ఎడ్యుకేటెడ్స్ అయ్యి మంచి మంచి పొజిషన్లో ఉన్నోళ్ళు వాళ్ళని కూడా చూశాను నేను. తెలివి తెచ్చుకొని మన ఇది కాదు అనుకొని అదే అలాంటి వాళ్ళని కూడా చూశాను. అదే అంటే ఇంకా ఆ గతాన్ని వదిలిపెట్టేసేసి ఇక పూర్తిగా వద్దు మనం వేరే ప్రపంచం మన అంటే జనజీవన స్రవంతి సాధారణ జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరుకునేవాడు. మంచి మంచి ఉద్యోగాల్లో మంచి మంచి చోట సెటిల్ అయినారు. నేను ఇప్పుడు వాళ్ళ పేరు చెప్తే వాళ్ళ పిల్లలంతా బాగుండాలి. అవును, నాతో బాగుంటారు వాళ్ళంతా. మనం ఇప్పుడు చెప్పి మనం వాళ్ళని అంటే ఎప్పుడైనా మీరు అనివార్యంగా అలాంటి ఘటనలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకంటే మీ స్నేహితులు ఉన్నారు కదా. 2-3 సార్లు వచ్చింది నాకు. ఎట్లా? ఏముంది, మావాడు ఒకడు ఉన్నాడు, నేను పేరు చెప్పదలుచుకోలే. ఒక నైట్ 12 గంటలకు ఏదో ఇష్యూ వచ్చి వాడికి వాడు ఒకటి కొట్టడానికి వెళ్ళాడు. నేను వద్దు వెనక్కి వెళ్దాం ఇప్పుడు వద్దన్నా. అంటే కాదు వెళ్ళాల్సిందే అన్నాడు. నీవు ఎంత పెరిగినక్కడైతే నువ్వు రాబాక డబ్బే అన్నాడు. కాదురా 1 గంటకి ఎందుకు మీటింగులు, రేపు మాట్లాడుకోవచ్చు, రేపు ఏదైనా చేయొచ్చు, నువ్వు వచ్చేసి. వాడంటే ఆ ఏరియాలో టెర్రర్ అందరికీ. కానీ వాడితోనే ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను నేను చెప్పకూడదు. వాడికి ఒక సమస్య వచ్చింది, పౌరుషం వచ్చింది ఒక విషయంలో. వాడు వెళ్ళాడు, అక్కడ ఉన్న 4-5 ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు, 7-8 మంది ఉన్నారు. వెళ్ళాడా? నేను కూడా వెళ్ళా పక్కన. ఎక్కడికన్నా ఇద్దరం వెళ్తుండేవాళ్ళం నైట్ టైం. మీరు వద్దు అంటేనే వెళ్ళారు. ఇప్పుడు వద్దన్నా, అది భయంతో కాదు, ఇది టైం కాదని. అందరూ తాగుంటారు. అవును, అక్కడ అవతల ఎంతమంది ఉంటారో తెలియదు. ఏంటో వీడంటే వాళ్ళు భయపడతారని నాకు తెలుసు. వీడు ఎలాగైనా భయపడతారని తెలుసు. అలానే మనం అంటే భయపడతారని ఈ టైంలో ఎందుకు వాళ్ళు ఇళ్లలో ఉన్నారో ఎందుకు ఇప్పుడు కాదంట. నేను నన్ను తిట్టాడు, పిలిచినా కూడా బేపన్నా కూడా కానీ నీ అమ్మాయి వెళ్ళా. అదే వాళ్ళు ఎవరు తిరగబడ్డ అనుకున్నా. వీడు వెళ్ళి అడిగాడు, ఇట్లా అన్నారు పలానా వాళ్ళతో నిజమేనా? అదేదో లేడీస్ వ్యవహారం. ఇప్పుడే పక్కన ఉండి నువ్వు గొడవకు వచ్చావా రాజీకి వచ్చావా అన్నాడు. మీతో రాజీ అంటారు అని బూత్ మాట్లాడు, నన్ను పెళ్లి పని కొట్టాడు. నేను షాక్. వాళ్ళు మొత్తం వీడి మీద పడ్డారు. అది పెద్ద సెంటర్లో 1 గంట అయిందిలే. ఏ ఏరియా అది? ఒంగోలులో కోర్ట్ సెంటర్. వాళ్ళు చుట్టుముట్టేశారు. దాదాపు ఎక్కువ మంది ఉన్నారు, 8 మంది దాకా ఉన్నారు. నేను అర్థం లాగేస్తున్నా అసలు. వీడు మామూలు వీడు ఫైటరే, వాళ్ళు తెగబడిపోయినారు. వీడంటే ఎక్కువ మంది ఉంటారు కదా, ఎక్కువ మంది ఉన్నారు. వీడేం చేశాడంటే ఆ టైంలో మాకు షాపులు కూడా తెలిసి ఉంటాయి దగ్గరలో, కొన్ని కూల్ డ్రింక్ షాపులు కూడా ఉంటాయి. వీడేంటంటే ఒక్కసారి అందరిని ఇట్లా ఇదిలించుకొని పక్క పెరిగెత్తాడు. నేనేదో ఒకళ్ళిద్దరిని లాగుతుంటే ఈడ మధ్యలో ఈడోళ్ళు అడ్డం వస్తున్నారు, నన్ను పట్టుకున్నారు. పట్టుకోగానే వాడు పోయి ఒక 2 కూల్ డ్రింక్ సీసాలు సోడా తీసుకుని ఇసిరి పారేసాడు వాళ్ళ మీద. వరంలో అని ఇసిరేసాడు. కూల్ డ్రింక్ సీసా పాలు కొడుతున్నాడు. అది పగిలితే వాడు చచ్చిపోయాడు ఆ రోజు. వాడు పగిలితే చచ్చిపోయాడు, అంతే కదా. వాడి సంగతి తెలుసు వాళ్ళకి. వాడు ఎవరిని సంపకపోయినా గీతన్న పెట్టి వదులుతాడు, ఎక్కడ పెట్టకూడదు అక్కడ పెడతాడు. ఏమంటే నన్ను వదిలేసి ఆడి మీద పడ్డాడు. పైన ఒకటేమో కూల్ డ్రింక్స్ ఇట్లా పెట్టారు, ఇట్లా పట్టుకున్నారు, నేల మీద చేయి పెట్టి రాయి నెసుకొచ్చి కొట్టేస్తున్నారు ఆయన. నేనేమో ఆ కొట్టంలో వాడిని లాగుతున్నా అందరినీ. ఏంటంటే నాకు తెలియదు అది. పక్క లాగేసి ఇసిరేసి వాడు ఒక్కసారి అందరిని ఇసిరే వచ్చేరా అన్నాడు. వెళ్ళిపోయాను పరిగెత్తుంటే అట్లా జాగింగ్ చేసినట్టు. వెళ్తుంటే ఒక రిక్షా ఉంది, ఆ రిక్షా ఎక్కేసి పోనీ అన్నాడు. వేరే సెంటర్కి వెళ్ళాం, మిర్యాలపాలెం ఒక సెంటర్ ఉంది అక్కడ. అక్కడికి వెళ్ళి అక్కడ ఆల్రెడీ వాళ్ళంతా డ్రైవర్స్ కొంతమంది, వాళ్ళు నైట్ అక్కడ మేల్కొని ఎక్కువ మంది తిరుగుతుంటారు. వాళ్ళలో వీడి ఫ్రెండ్స్ నాకు పరిచేసాం. మా షాప్ ఉండేది అక్కడ మీటింగ్ పెట్టారు. వాళ్ళ అసెంబ్లీ సమావేశంలో ఏం తెలియదంటే, ఇది ఆడపిల్ల విషయం, నువ్వు గొడవ అయింది, నువ్వు పట్టించుకోబాక, మాకు పేర్లు చెప్పేవారు మేము చూసుకుంటాం. నేనన్నా వీడితో మొదలు రెడీ చెప్పాను, నాన్ సెన్స్ వద్దురా అంటే ఈడేమోగా దూసుకొని వెళ్ళిపోయినాడు పుడింగ్ లాగా. పగలైతే వాళ్ళే భయపడేవాళ్ళు, మందులో ఎవడు లెక్క చేయడు అక్కడ. అంతే తాగి ఉంటే ఇంకా అంతే కదా అనుకున్నాం. అయిపోయినాయి. మరో రోజు ఏదో వీడి నాన్న వాళ్ళందరూ ఏదో జరిగిపోయింది. వాళ్ళ నాన్న తర్వాత మేము చోట గెలిస్తే తిట్టాడు, రే చదువుకునేవాడు నేను మామ అనేవాడిని, నీకెందుకు రే నా కొడుకుతో స్నేహం ఇందిరా అన్నాడు. కాదు మామ, వాళ్ళ అనవసరంగా కూడా కూర్చాడు,
సరే అయిపోయింది. అదేదో దిద్దుబాటు సర్దుబాటు మళ్ళీ ఏదో తిరిగి అట్లా జరిగింది. ఆ ఇన్సిడెంట్ నేను చూసినప్పుడు గుర్తొచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ జరిగేది అది వాడే చేసేవాడు. అదే అంటే అది ఆ సీసా పగలక ముందే వీడిపోయి అతని మీద పడటం వల్ల అది ఆగింది. అది గనక సీసా కరెక్ట్గా పగిలితే అప్పటికి కొంచెం పగిలింది, వాళ్ళకి అర్థమైపోయింది వీడు వేసేస్తాడు. ఇంకా కూలింగ్ సీసా ఏముండదు, మామూలుగా ఉంటుంది కదా. నాకు తలుచుకున్నప్పుడల్లా ఎందుకు ఇలా జరిగింది, నిజంగానే ఆయన అన్నట్టు మనం చదువుకునేవాళ్ళం ఇలాంటి వాటిలోకి రాకూడదు కదా అని కాసేపు, కానీ వాడు బావా అనుకునేవాళ్ళం. వాడి వైపు కాక నేను స్నేహితుడి కోసం ఉండాలి కదా అని ఇంకొకటి మీమాంస ఉంటుంది. అలాంటివి ఒక 7-8 జరిగాయి నాకు. ప్రత్యక్ష సాక్షి. ఇంకా జరిగితే ఇంకా నేను ఆ టైంలో వెంట్రుకవాసిలో అన్ని పక్కకి వెళ్ళిపోయింది. నేను తప్పించుకోవడం కదా, అవే వెళ్ళిపోయాను. ఓకే, అందుకే ఈరోజు మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ అయ్యాయి. సో ఇలా అంటే మీరు కూడా తెలుసో తెలియక ఇన్వాల్వ్ అయ్యారు, వాటిలో అవ్వాల్సి వచ్చింది స్నేహితుల కోసం. అలాగే జరిగాయి. ఇవన్నీ కూడా తర్వాత కాలంలో మీరు రైటర్ అయిన తర్వాత ఉపయోగపడ్డాయా ఇవన్నీ కూడా? బాగా అన్నీ నాకు తెలియకుండా నేను చేసిన ట్రావెలింగ్లన్నీ నాకు హెల్ప్ అయినాయి. అదే మీరు సినిమా ఫీల్డ్కి వస్తామంటే అన్నయ్య ఎంకరేజ్ చేశారా? అన్నయ్య అంటే ఆటోమేటిక్గా ఎంకరేజ్ చేయటం అంటే ఆయన ఫస్ట్ నేను అడిగాను, ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్చమని. కొన్నాళ్ళు ఆగన్నారు, వెయిట్ చేసే 1 సంవత్సరం. అంటే జంధ్యాల గారి దగ్గర చేరకముందు సంగతే? ఇంకా లాభం లేదు, మనమే ఇంటర్వ్యూ తీసుకోవాలని. అప్పుడు నేను నాటకం రాసుకొని వెళ్ళి జంధ్యాల గారి దగ్గర చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత. అయితే మీరు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వటంలో అన్నయ్య పాత్ర ఏం లేదు అప్పుడు, అన్నయ్య గారి పాత్ర. ఓకే, సో మీరే స్వయంగా వచ్చారు. మీరు మన కంచం మన కత్తి మన యుద్ధం. అదే సో ఫస్ట్లోనే మీరు పోకూరు బాబురావు గారు అంటే టి కృష్ణ గారు, ఎంవిఎస్ అరుణాథరావు గారు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఎవరు మర్చిపోరు. దాదాపు అన్నీ ఆయనేగా రాశారు, సంభాషణలన్నీ కూడా టి కృష్ణ గారికి ఆయనే కదా. అవన్నీ కూడా చాలా వరకు ఈయన అందులో 5 సినిమాలు బాబురావు గారు ప్రొడ్యూస్ చేసినవి, ఒక వందే మాత్రం తప్పితే అనుకుంటా. సో అదే బ్యానర్లో, అలాంటి బ్యానర్లో మళ్ళీ మీరు రైటర్గా మొదలుపెట్టింది కూడా ఆ బ్యానర్ నుంచే కావటం ఎలా అనిపిస్తుంటుంది? నాకు హ్యాపీ. అది నవభారతం రాజశేఖర కదా దాంట్లో. అవును, నవభారతం తర్వాత మళ్ళీ ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్. నెక్స్ట్ అన్నయ్య చేశాడు అన్ని సినిమాలు. భారతనారి, ఎర్రమందరం ఆయన సొంత కథ. ఆయన అన్నయ్య భారతనారి కంటిన్యూ ఆయన సినిమాలు ఆయన చేసిన. నన్ను ఆయన కూర్చోబెట్టేవాడు, బాబురావు గారు కూర్చోబెట్టేవాళ్ళు. ఇంప్రవైజేషన్స్కి వాటికి సుబ్బయ్య గారు అందరం కలిసి కూర్చునేవాళ్ళం. బాబురావు గారి సినిమా అంటే మాకు ఏమవుతుందంటే, అప్పుడు మెయిన్ హరికథ బుర్రకథ చెప్తుంటే వెనక పక్కన చిరతలు వాయిస్తుంటారు. నాకు కూడా వంత క్యారెక్టర్ ఉండేది. ఆ తర్వాత మళ్ళీ నేను అమ్మాయి కోసం చేశాను సినిమా, బాబురావు గారు ఆయనతోటి. అమ్మాయి కోసం నెక్స్ట్ యజ్ఞం, రణం కంటిన్యూ నేను చేశాను. అవును, అంటే టి కృష్ణ గారు అబ్బాయి హీరోగా చేసిన సినిమాలకు మీరు రైటర్గా పనిచేయటం. అదే టి కృష్ణ గారితో మీకు అనుబంధం ఉండేదా? మీకు బాగా అనుబంధం. అన్నయ్య గారి కాలేజీలో చదువుతున్న రోజుల్లో అప్పుడు నాటిక చూశాను, సంభవం కానీ స్టేజ్ మీద చూశాను ఫస్ట్ నేను. కృష్ణ గారు. ఓకే, అప్పుడు నాకు 9 ఏళ్ళు ఉంటాయి. 8-9 ఏళ్ళకి నాకు తెలుసు కాస్త ఈ కళాకారులు ఎవరెవరు అందరు చెప్తుంటారు కదా, కృష్ణ పాటలు బాగా పాడతాడు. నారదుడు వేషం వేసాడు అందులో. ఓకే, మహావిష్ణు వేషం మాధవం గారు వేరే వేసాడు. అంటే వాళ్ళ గెటప్లు ఉండవు, నారదుడి వేషం మాత్రం ఉంటుంది కృష్ణ గారిది. మహావిష్ణువు గెటప్లో మామూలు ప్యాంట్ షర్ట్లో మాధవం గారు. ఓకే, వాళ్ళిద్దరిని స్టేజ్ మీద చూసా. నాకు 8 ఏళ్ళు ఉంటాయి అప్పుడు. ఆ రన్లో తర్వాత మా అన్నయ్య గారు కాఫీ షాప్ పెట్టాడు. టి కృష్ణ గారు, మా అన్నయ్య గారు వీళ్ళందరూ జగన్నాథ చక్రవర్తి ఒక నాటకం ఆడారు. ఓకే, అరుణాథరావు గారు పెట్టారా కాఫీ షాపు? ఓకే, హిమగిరి కాఫీ వర్క్స్ దాని పేరు. ఓకే, కాఫీ పొడులు అమ్మటం అంతే. ఓకే, వీళ్ళందరూ సాయంత్రం నాటకాలు అట్లంతా చేరేవాళ్ళు.
అక్కడ నుండి రిహార్సల్స్కి వెళ్ళేవాళ్ళు. ఓకే. టీ కృష్ణ గారేమో త్రోవగుంట అనే ఏరియా నుండి పొగా కంపెనీ ఉండేది, అవును. అక్కడ నుండి వచ్చేవాడు, జాయిన్ అయ్యాడు. ఆయన అప్పుడప్పుడు షాప్కి వచ్చేవాడు. మనకి ఆ వయసులో తెలియదుగా కృష్ణ అని పిలిచేవాళ్ళం. అవునా? నేను కాలేజీ ఇది కాబట్టి కృష్ణ అన్నయ్య అనేవాడిని, నేను ఓకే అనేవాడిని. తను మాత్రం ఏం రాజే అట్లా మాట సాఫ్ట్గా ఉంటుంది, ఏం రాజే అట్లా ఉంటుంది, అదే అట్లా మాట్లాడేవాడు. సాఫ్ట్గా వచ్చాడు, రిహార్సల్స్ అన్ని చూస్తుండేవాళ్ళం వెళ్ళి. చాలాసార్లు మాట్లాడాడు కృష్ణ గారితో నేను. నవభారతం అంటే మీ మొదటి సినిమానే చాలా మంచి పేరు తెచ్చుకుంది కదా, బాగా హిట్ అయింది కూడా కమర్షియల్గా కూడా. సో ఆ ఫస్ట్ మీ సినిమా అలా జనాల్లోకి అలా వెళ్ళటం, మీ సంభాషణ కూడా అప్పుడు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? మీ సంభాషణ ప్రత్యేకంగా ఎవరన్నా ప్రశంసించి, అంటే హరనాథరావు గారి తమ్ముడు అంట అని చెప్పేసి చెప్పుకున్నారంట కదా, అది హరనాథరావు గారి తమ్ముడు అని కాకుండా మీకు ఇష్టం లేదా? అదేం లేదు. అయ్యో, దాని గురించి చాలా పెద్ద సమస్య ఉంది, అది కూడా చెప్తాను. పత్రికలు బాగా రాశాయి. సితారాలు గుడిపూడి శ్రీహరి గారు రిపోర్ట్లన్నీ బాగా రాశారు. కల్లిండి జయ గారు రాశారు నా గురించి, ఆకాశానికి ఎత్తేసేసారు. ఓకే. ఫస్ట్ సైట్ బాగా రాసి అట్లా కొంతమంది జర్నలిస్ట్ జ్యోతి చిత్ర సీతారా ఇట్లా వచ్చేసింది. అలా అలా తర్వాత ఇంక అన్నయ్య అనే దానికి వస్తే, నేను వేరే సినిమా ఆఫీస్కి వెళ్ళంగానే అన్నారు గారు మా అన్నయ్య గారు అండి అనగానే పక్క వెళ్ళంగానే వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు, నేను కాక మొన్న వచ్చి ఆయన పేరు చెప్పుకుంటే కానీ సినిమాలు రావాలని అన్నారు. వీళ్ళు నాకు తెలిసేది నిజంగా మీ అన్నయ్య? అవునండి, నాకు ఫస్ట్ మా నాన్నమ్మ చదువులో సాక్ష్యం చెప్పిస్తా అంటే కాదు, వాళ్ళు వెళ్ళంగా ఇట్లా అనుకున్నారు, ఆయన పేరు చెప్తే 4 సినిమాలు వస్తాయనుకుంటున్నారు. ఊరి నీరు పడగా అని ఆ రోజు నేను చెప్పడం మానేసి ఎవరైనా మాట్లాడకుండా అన్నారా ఆ సినిమా డైలాగ్ రాశారని ఏదన్నంటే ఆహా అంటుండేవాడు. ఓకే. అంటే బయట వ్యక్తి లాగానే మళ్ళీ మా అన్నయ్య అన్నా అనుకోండి, ఇది ఒకటి వస్తుందండి. 2 రోజులు అయిన తర్వాత అంటే అన్నారా గారు మీ అన్నయ్య? అవునండి అంటే పక్కలేనా వాడికి చూడు ఎంత పవరో, ఈ రైతు అయినాడు అన్న పేరు చెప్తున్నాడు, చెప్పట్లేదు. దేవుడు 2 చెంపలు ఎందుకు ఇచ్చాడంటే మనిషికి, ఇటొక దెబ్బ ఇటొక దెబ్బ తింటాను, లేకపోతే ఒకటే ఇచ్చేవాడు కదా. అదే చెప్పకపోతే ఆ బాధ, చెప్తే ఈ బాధ అనమాట. ఏదైనా ప్రాపగాండే నెగటివ్ అట్లా కొన్ని జరుగుతాయి. సో అన్నయ్య నుంచి ఏమైనా ప్రశంస వచ్చిందా ఆ నవభారతం రాసినప్పుడు? నేను ఆయన ప్రశంసించాను నా ఎదురుగా, పక్కన వాళ్ళతో ఉంటాడు. ఓకే. వాళ్ళని బాగా రాశాడు అని ఒకసారి. తర్వాత పోగూరి బాబురావు, ముత్యాల సుబ్బయ్య గారు అన్న ఒక వెర్షన్ రాసి అన్నకి, నేను చదివి మధ్యలో గ్యాప్లో సిగరెట్ కాల్చడానికి పక్కెళ్ళా. వీడు శాపగ్రస్తుడయ్యా, ఏదో ఎక్కడో తేడా, లేకపోతే మంచి రైటరు. ఓకే అని ఒకసారి అలీబాబా 62 సినిమా థియేటర్లో ఉండి చూసి బయటకు వచ్చి వాళ్ళ ఫోన్లో మాట్లాడుతూ, ఏమయ్యా 5 సినిమాల కామెడీ ఒక సినిమా రాశాడయ్యా వీడు, ఇట్లా అయితే అట్లాగయ్యా. 5 సినిమాలకు రావాల్సింది ఒకే సినిమాకి రాశాడు. నేను లేదు అంతకంటే కాంప్లిమెంట్ ఇంకేం కావాలి? నా ఎదురుగా ఏం పోగొట్టు. అదే. సో ఎవరో ఒకరు పంచుకుంటాడు తను. మా అమ్మగారు కూడా అంతే. ఆయన ఎంత నాటకాలు రాసి ఎంత అద్భుతం, స్టేజ్ సన్మానాలు జరిగినా నేను నాటకాలు కాలేజీలో చూసినా ఇంటికి రాగానే మామూలుగా ఉండేది. అంతే. మేము మూడు చూసి అమ్మ ఏంటమ్మంటే ఏముంది తెలిసిన విషయం కదరా, ఏముంటుంది నాటకం బాగానే ఉంటుంది కదా, ఇంకేముంది అనేది అంటే తప్ప డైరెక్ట్గా ఉండేది కాదు. పంచుకోవడం, దాన్ని షేర్ చేసుకోవడం ఏం ఉండేది కాదు ఇంట్లో. సబ్జెక్టుల పరంగా అయితే ఆ కథ ఎట్లా చేశారు, ఈ కథ ఎట్లా చేశారని మాట్లాడుకోవటమే ఉండేది. అంతే తప్ప నాకు ప్రశంస కానీ అది కానీ డైరెక్ట్గా ఎప్పుడు ఇవ్వలే ఆయన. అదేలే. మీకుండేదా అన్నయ్య అంటే ఒక పెద్ద అన్నయ్య కదా, పైగా పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు అంటే మనకి అంటే తండ్రి తర్వాత తండ్రి అన్నంత ఇది ఉంటుంది కదా. నేను ఇండస్ట్రీకి వచ్చిన దాకా ఆయన ఎదురుగా ఎప్పుడు కూర్చోవాలని నేను, అంటే ఒక భయము భక్తి ఉండేది. అంటే అప్పటికే ఆయనకి ఒక స్టేచర్ ఉంది కాబట్టి ఉండి మొదటి పెద్దవాడని గౌరవం ఇంట్లో అందరికీ ఉండేది. నేను ఎందుకో తెలియకుండా ఏం జరిగేది అంటే నేను ఎప్పుడు నిలబడే మాట్లాడేవాడిని. ఎంతో ఇంకా అరగంట సేపు నిలబడి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం మెల్లగా కూర్చునేవాడిని. ఓకే. కూర్చొని ఎప్పుడు మాట్లాడేవాడిని కాదు, నిలబడే మాట్లాడిన ఆయన కూర్చొని ఉంటే అక్కడ ఉండేవాడిని, వెళ్ళిపోయేవాడిని. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు టెన్షన్ అయిపోయేది.
ఆయన ఎదురుగా కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్గా ఏదన్నా చెప్పాలని ఇంట్లో అన్నదమ్ములు మాట్లాడుకుంటాం, నీకు తెలియదు నువ్వు ఉండవయ్యా అనొచ్చు. అది ఇక్కడ అంటే జనం అంతా చూసేవాళ్ళు అన్నయ్య అంటాడు. అందుకని ఇండస్ట్రీకి వచ్చాకే కూర్చొని మాట్లాడటం అలవాటై ఆయన ముందు మెల్లమెల్లగా కథ చూసి డిస్కస్ చేయటం మొదలై ఒక దశలో స్క్రిప్ట్ ఇట్లా వినిపిస్తూ మర్చిపోయి సిగరెట్ వెలిగించా ఆయన ముందు. వెలిగించి 3 దమ్ములు కొట్టేట్టు ఇటు చూసి ఏదో ఆలోచిస్తూ ఇట్లా చూసి ఆయన వైపు చూసి నేనేంటని చెప్పి అప్పుడు ఏమల్లా ఇలా చూస్తున్నాడు. అంటే ఆయన కూడా తాగుతారు కదా. మొదలు తాగేవాడు, తర్వాత మానేశాడు. మానేశారా? ఎప్పుడన్నా తాగాలని తాగుతాడు. ఆయనకు అర్థం ఏంటంటే ఆ మూడు నేను చెప్పానే అన్న వీడు శాపగ్రస్తుడే అన్న ఆ టైంలోనే 30 సీన్లు టైమింగ్లో ఠక చదువుతూ వెళ్ళిపోయి అదే మూడులో అక్కడ ఆపి ఏదో బ్రేక్ చేసి మాట్లాడుతుంటే అవునండి అని ఇట్లా తీసేసి సిగరెట్ వెళ్ళి నేను దమ్ములు కొట్టి ఇట్లా చూసి ఏదో జరిగిందే అని, ఏదో జరిగింది ఈయన ఎదురుగా సిగరెట్ తాగినా నేను అడిగితే అంటే మీరు ఆ స్పృహలో లేరు, అసలు లీనమైపోయి ఉన్నారు. లీనమైపోయాను. మొత్తం 7-8 మంది కూర్చున్నాం కదా. అదే ఆయన ఉన్నాడనే మూడు కూడా మర్చిపోయాను. ఆ మూడులో తర్వాత 5 నిమిషాలు గిల్టీ మళ్ళీ నేను సెట్ చేసుకోవడానికి తాగేవాడిని కాదు. మా 2 ఎదురుగా కూడా సిగరెట్ తాగాను నేను. వాళ్ళిద్దరికి మాత్రం ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు, పెద్దవాళ్ళు కాబట్టి. వాళ్ళు ఏమనుకోరు, కానీ 2 ఏమనుకోడు. అయినా నేను దూరంగా వెళ్ళిపోతాను. మా వదిన గారు కానీ వదినలు వచ్చినా ఎవరైనా సిగరెట్ తాగటం ఏమి ఉండవు. పైగా ఆయన రామకృష్ణ పరమహంస మళ్ళీ అన్నయ్య ఉన్నాడు. ఆయన అంటే మొదలు మెయింటైన్ చేసేవాడిని. రాను నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు, నువ్వు తాగితే ఇక్కడే తాగు, ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే కూర్చొనేవాడు. అందుకని అప్పటి నుండి ఒకే పెట్టి పంచుకుంటూ కొన్నాళ్ళు బతికేమట్లా. మీ పేర్లు చూస్తే విచిత్రంగా అనిపించండి. 2వ అన్నయ్యకి ఆ పేరు పెట్టి రామకృష్ణ పరమహంస శిష్యుడైనటువంటి వివేకానందుడి పేరు మళ్ళీ 3వ ఆయనకి పెట్టడం అంటే బాగా ఇష్టం అనమాట. వాళ్ళు బాగా మీకు వివేకానందుడు రామకృష్ణ పరమహంస అంతే. యోగుల పేర్లు, వాళ్ళ పేర్లు, స్వామీజీల పేర్లు అంటే చాలా ఇష్టం. మీకు గోవిందరాజు అని ఎందుకు పెట్టారు? గోవిందరాజు అంటే దానికి మళ్ళీ ఒక పెద్ద కథ ఉంది. గోవిందరాజునా గోవిందరాజానా? రాజానే. మా నాన్న మా అమ్మ వెంకటేశ్వర స్వామి భక్తులు. వీళ్ళు కొండ మీదకి వెళ్ళారు ఒకసారి 3 పిల్లలు పుట్టిన తర్వాత అక్కడ మా అమ్మగారికి ఏదో పీరియడ్స్ టైం వచ్చేసింది, కిందకు వచ్చేసారు. ఉండకూడదని భయం కదా ఆ రోజు. పారిపోయి రైల్వే స్టేషన్లో కూర్చున్నారు. కూర్చుంటే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు వచ్చినా గోవిందరాజ స్వామిని పద్మావతిని చూడకుండా రారు, అలివేల మంగాపురం వెళ్ళకుండా. ఓకే, వెళ్ళిపోతున్నాను దిగులు పట్టుకుంది. అనుకోకుండా ట్రైన్ మిస్ అయింది వాళ్ళకి. స్టేషన్కి 2 గంటల ముందు వచ్చినా ట్రైన్ మిస్ అయింది. ఓకే, ఒక ముసలాయన ఎక్కిన ట్రైన్ దించేసాడు, ఇది కాదు మీరు ఎక్కాల్సిన ట్రైన్ అని. అవునా? అది వాళ్ళు ఒక పనిష్మెంట్గా ఫీల్ అయినారు. వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు కదా. ఓకే, అందుకని వాళ్ళు ఏమైనా మొక్కున్నారంటే ఆడపిల్ల పుడితే పద్మావతిని పెడతాం, మగపిల్లడు పుడితే గోవిందరాజాన్ని పెడతాం అని మొక్కున్నారంట. అక్కడ నుండి మన కథ అన్నమయ్య జననం అని స్టార్ట్ అయింది. అట్లాగే అనమాట. గోవిందరాజా నేను అదే మా నాన్న వాళ్ళతో అంటుండేవాడు. నేను స్కూల్లో గోవింద అంటుండేవాడు. అల్లాడిపోయి ఇంటికి వెళ్ళి నన్ను ఆట పట్టిస్తున్నారు. గోవింద అంటే కామెడీ పేరు అనుకునేవాడు. 6-7 ఏళ్ల వయసు. అదే గోవింద అంటే కామెడీ నేమ్, అది మంచి పేర్లు ఉన్నాయి కదా, ఎన్టీ రామారావు అలాంటివి పెట్టకుండా గోవింద అని పెట్టారు. నేను అన్న నయ్యం గోవిందం మన పెట్టలేదు, ఆడపిల్ల పుడితే. మనాళ్ళు ఎందుకు యాక్చువల్గా గోవిందుడి పేరు అంటే ఆయన వెంకటేశ్వరుడు పేరు, కానీ ఎందుకు మనాళ్ళు నెగిటివ్ దానికి అంటే గోవింద అంటే అంత అయిపోయింది అన్నట్టుగా దానికి వాడటం, దానికి సింబాలిక్ వాడతాం. చిన్నప్పటి అలా చేసి ఒక దశ వచ్చాక చింత గోవింద అనేది ఎంత గొప్ప పేరు. అవును, ఎన్ని పాటలు అన్నమయ్య రాశాడు, మహాకవి క్షేత్రయ్య రాశాడు. మహానుభావులంతా చల్లగా నెలకొనవయ్య మా తిల్లా గోవిందరాజు అనే పాట, ఎన్ని పాటలు ఉన్నాయో. అవును. తర్వాత అనుకోని సరే మా నాన్న కూడా అనేవాడు, మధుసూరాజు బదులు గోవిందరాజు అని పెట్టుకుంటే ఇంకా ఇది ఉండేదేమో అంటే, కాలేనన్నా ఇప్పటి వరకు మనం తృప్తి పెడదాం, ఎక్స్ట్రా వద్దు, ఏమనుకున్నాడు అది ఇస్తాడు ఆయన. సో అట్లా మీ ప్రయాణం మొదలైంది.
సో ఈ పెద్ద సినిమాలు అంటే మీరు అనుకున్నారా ఎట్లా అంటే వచ్చిన సినిమాల్లో యాక్సెప్ట్ చేస్తూ చేసుకుంటా వచ్చారా? దాంట్లో ఈ సినిమా సపోజ్ ఒక 2-3 సినిమాలు మీ చేతికి వస్తే ఈ సినిమా చేద్దాం, ఈ సినిమా చేద్దాం అట్లా అనుకునేవాళ్ళు? వచ్చిన ప్రతి సినిమా చేసుకుంటూ వచ్చారు? మహాభారతం కాగానే ఇమ్మీడియట్గా నాకు మంచి మంచి ఆఫర్స్. రాఘవేంద్ర గారే ఒంటరి పోరాటం ఇచ్చారు, అగ్ని నాగార్జునతో కంటిన్యూ, వెంకటేష్ గారితో చేసింది ఒంటరి పోరాటం, అగ్ని ఏమో నాగార్జున గారిది. అక్కడ నుండి నన్ను నేను వెంటనే వచ్చింది అది పక్కనే నవభారతం, వెంటనే రాఘవేంద్రరావు గారు పిలిచారు, వచ్చేసింది. సూపర్. అక్కడ నుండి ఏమైందంటే నన్ను నేను అప్డేట్ అంటే చేంజ్ చేసుకోవటం. అంటే మీరు కొంచెం అంటే రాఘవేంద్రరావు గారు అంటే ఇక అప్పటికే చాలా ఆయన టాప్ కదా అప్పుడు. అంటే ఒకవైపు ఆయన, ఇంకోవైపు దాసనారాయణరావు గారు వెళ్తున్నారు కదా. నేను చాలా చిన్నపిల్లవాడిని కదా. రాఘవేంద్ర గారు అంటే ఆయన ముందు ఆయన అలాగా అప్పటికి మీరు ఆయన సినిమాలు ఎన్నో చూసి ఉంటారు. అడవి రాముడు, వేటగాడు, ఇట్లాంటి సినిమాలన్నీ అద్భుతాలు చూసి వచ్చిన వాళ్ళం కదా. ఆయన చూడగానే అసలు 2-3 రోజులు ఆయన చూస్తూ మనం కరెక్టేనా రాఘవేంద్ర గారేనా లేకపోతే ఇదే పేరు మీద ఇంకెవరన్నా ఉన్నారా అంత ఇది కదా. ఆయన దగ్గర కూర్చోవడం మామూలు విషయం కాదు. అందులో సబ్జెక్ట్ డిస్కస్ చేయటం, అది ఆయన ఎదురుగా కూర్చొని ఆయన చెప్పేవి వింటూ మనమే రెవల్యూషనరీ డైలాగ్స్ కంప్లీట్గా అడిగి పెట్టి కూర్చున్నాం. అదే అందులో అలవాటు పడి ఉన్నవాడు. ఇందులోకి నేను స్టడీ చేసి రాఘవేంద్ర గారికి ఎలా రాయాలి అనేది మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ దాని ప్రకారం వెళ్ళటం. మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారో విని దాన్ని అర్థం చేసుకొని నన్ను నేను అడాప్ట్ చేసుకుంటూ కమర్షియల్ ఫిల్మ్కి మామూలు కాగలిగే మళ్ళగా. కానీ ఆ సినిమాలు సరిగా ఆడలేదు కదా కమర్షియల్గా. అది నాకు చాలా డిప్రెషన్ తెచ్చిన మూడ్ అది. ఆ 2 సినిమాలకే ఒంటరి పోరాటం యాక్చువల్గా మంచి సినిమా, దానికి 1,00,000 కారణాలు సరిగ్గా ఆడకపోవడానికి. ఛాలెంజ్ సినిమా. అందులోనే అమ్మాయి ఫరానా హీరోయిన్, ప్రభు సిస్టర్ అనుకుంటా కదా. అమ్మాయి పేరేదో ఉంది, హిందూ అని ఒక అమ్మాయి. తర్వాత వాళ్ళిద్దరు హిందీలో ఒక అమ్మాయి బాగా ఫేమ్ అయింది, రూపిణి. రెండో అమ్మాయి పేరేదో ఉంది. దానికి ఏవో కొన్ని పోలికలు ఉన్నాయి అది ఇది అని చెప్పి వాళ్ళు కంపేర్, ఛాలెంజ్ సినిమాతో కంపేర్ అయింది సినిమా. ఓకే, అదొకటి. అగ్ని కూడా కరెక్ట్ యాప్ట్ కాదు ఆ టైంలో, ఏదో జరిగిపోయింది అట్లా. ఆ 2 సినిమాలు ఇది కావటం నాకు కొంచెం ఇబ్బంది పెట్టాను. అంటే ఒక మంచి అవకాశం వచ్చింది కానీ హిట్ కాలేదే అనే ఒక ఉంటుంది కదా, అసంతృప్తి ఒకటి ఉంటుంది బాగా. కానీ అప్పుడు ఒకవేళ ఆ టైంలో ఆ ఫెయిల్ అయితే అప్పుడు మళ్ళీ మీకేమైనా ఇబ్బందులు కలిగినాయా? అంటే తెలియకుండా నన్ను నేను దాచుకున్న కొన్నాళ్ళు, ఇంకా ఎక్కడ ఎవరికి టచ్లో లేకుండా. కారణం ఏంటంటే ఆ 2 సినిమాలు చేసిన కాలం దాదాపు 15 నెలలు రాఘవేంద్ర గారితోనే ఉండేవాడిని, ఎవరికి టచ్లో లేను నేను. అది నాకు ప్రాబ్లం అయింది. నన్ను పట్టించుకోవడం అంటే దాదాపు సంవత్సరాల కాలం, 1.5 year నన్ను పట్టించుకోవడం మానేశారు. ఆ ఫేమ్ ఎలా వచ్చిందో అలా గ్రహణం వచ్చేసింది. ఓకే, అంటే మీరు మిగతా వాళ్ళు ఎవరికి అందుబాటులో లేకపోవటం. ఓకే, బయట అది తెలియకుండా రాఘవేంద్ర గారి దగ్గర చేస్తున్నాడు అనే ప్లస్ ఎంత వచ్చిందో, వాడు రాఘవేంద్ర గారిని వదిలి రాడు అనే మైనస్ అంత వచ్చింది. అక్కడ వరుసగా ఆయనతో సినిమాలు చేయడం వల్ల సెటిల్ అయిపోయిన వాళ్ళే అనేటట్టు ఉండేవాడు. ఆ టైంలో నాకు ఈవి సత్యనారాయణ ఏమంటే వచ్చి నన్ను రాయమని అడిగాను. నేను చెప్పా, రాఘవేంద్ర గారితో ఫస్ట్ ఫిల్మ్ నాకు నర్వస్గా ఉంది కొంచెం, ఆయనతో తిరుగుతూ పని చేస్తున్నా కదా, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ చేయాలి అనే పట్టుదలతో ఉన్నాను నేను కూడా, రైటర్గా. ఇంతవరకు అది ఆ టైం సరిపోవట్లేదు నాకు, నేను చేయలేని ఏమనుకోవద్దు అని చెప్పా. ఓకే అన్నాడు. అట్లా నేను ఏమండి ఆవిడ వచ్చింది యాక్చువల్ చేయాలి. అవును, అది మా అన్నయ్య చేశాడు, శారద వాణిశ్రీ. హనుమరావు గారు రాశాడు అది. అన్నదరావు గారు. ఓకే, హనుమరావు గారు రాశాడు. అది కొన్నాళ్ళు ఆపేసింది, నన్ను బ్లాక్ చేసేసింది ఆ టైం. అంటే అందరికి టచ్లో లేకపోవటం కొంచెం. మీరే గ్యాప్ తీసుకున్నారు తెలియకుండా. వాళ్ళు ఇచ్చారు, నేను ఇచ్చాను వాళ్ళకి, జరిగింది. మళ్ళీ మెల్లమెల్లగా ఒక గ్రహణం నా లైఫ్లో. అంటే ఆ టైంలో ఏం చేశారు? ఆ టైంలో నాకు ఏం లేదు, నేను ఖాళీగా ఉన్నాను ఎప్పుడు అనుకోను. నాకు నేను ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటా. ఓకే, అది నాకు సేఫ్, డిప్రెషన్ పడకుండా నేను సెట్ చేసుకుంటాను. నేను
కాస్త నా ఏదో ఆధ్యాత్మిక గ్రంథాలు అవి చదువుకుంటూ అలా అలా టైం పాస్ చేస్తూ మధ్యలో బాబురావు గారు కొన్ని సినిమాలు భారతనారాయణ చేసేటప్పుడు ఆ వర్క్ కానీ తెలిసిన వర్క్లు కొన్ని మన వాళ్ళు ఏమైనా హెల్ప్ కావాల్సి ఉంటే చేసేసేవాడిని. ఓకే. మళ్ళీ ఆ గ్రహణంలో నుండి బయటపడేదాకా పట్టింది, ఒక 7 ఏళ్ళు పట్టేసినాను. ఇక లేదు. మళ్ళీ రాఘవేంద్రరావు గారి నుంచి మళ్ళీ పిలుపు రాలేదా ఆ టైం? రాఘవేంద్ర గారి దగ్గర పిలుపు అంటే అది ఒక పెద్ద కొన్ని సినిమాలకి ఆయనకి హెల్ప్గా చేశాను నేను. కంట్రిబ్యూట్ చేస్తే వెళ్ళిపోయినా చాలా సినిమాలకి. అంటే గోస్ట్గా చేశారా ఏంటి? దాన్ని గోస్ట్ అనుకునే కన్నా మన కంట్రిబ్యూషన్, ఓకే, సహకారం అంటే బాగుంటుంది. ఓకే. అంటే ఆయన మీకు పిలవటము, మీకు వినిపించడము, ఈ సంభాషణల వరకే. నేను ఇంప్రవైజేషన్లో వాటిలో ఆయనకి పక్క నుండి సహకరించటము. ఓకే. అంటే ఆయన కూడా ఫీల్ అయి ఉంటారా? అంటే 2 సినిమాలు పోయినాయి కదా, మళ్ళీ టైటిల్ కార్డులో ఉంటే అట్లాంటి ఆయన ఏం ఫీల్ కాదు. ఇప్పుడు రైటర్స్ వాళ్ళు అడుగుతారు కదా, మా పేరే ఎవరైనా మా పేరే ఉండాలని వాళ్ళు అడగరు. వాళ్ళ రైట్ కదా అది, వాళ్ళ పేరు వేయాల్సిన ధర్మం ఆయనకు ఉంటుంది. ఇంప్రవైజేషన్ కావాలన్నప్పుడు అందరూ సత్యానంద గారు, పరచూర్ బ్రదర్స్ గారు హనుమంత్ చేత రాయించేవాడు. రాజా నువ్వు ఒకసారి వచ్చి చూడన్నప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని. ఆయన సహకారం అందించేసి మన వరకు మనం చేసి పక్కకు వచ్చేసాను. యాక్చువల్గా మీరు పరచూర్ బ్రదర్స్ దగ్గర కూడా పనిచేశారు కదా? చేశాను. ప్రజాస్వామ్యం సినిమాకి అది బాబురావు గారి సినిమా. బాబురావు గారి సినిమా అదే. అంటే మీరు సంభాషణ రచయితగా మారక ముందు చేసిన సినిమా అది వాళ్ళ దగ్గర. నన్ను బాబురావు గారు ప్రత్యేకించి ప్రజాస్వామ్యానికే పిలిపించారు. ఓకే. అంటే యాక్చువల్గా రైటర్గా పిలిపించారా? రైటర్గా. నేను జంజాల గారి నుండి వెళ్ళిపోయిన తర్వాత బాబురావు గారు నేను ఒకసారి రంగంలో కలిస్తే మాట వరుసగా నేను ఖాళీగా ఉంటానని చెప్పా. నువ్వు ప్రజాస్వామ్యానికి చేయవయ్యా, వచ్చి నాకు కొంచెం పక్కన ఉంటే బాగుంటుంది కదా. సరే అని వెళ్ళాను. వాళ్ళే రైటర్స్, వాళ్ళే డైరెక్టర్స్ కదా ఆ సినిమాకి. అయినా కానీ మిమ్మల్ని పిలిచారు, యాక్సెప్ట్ చేశారు. అది వాళ్ళ గొప్ప మనసు. అది బ్రదర్స్. గోపాలకృష్ణ గారు అంటే ఇప్పటికీ అదే ఇష్టం నాకు. ఓకే. ఫస్ట్ వెళ్ళగానే మాట్లాడి చిన్న పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నేను ఉత్తీర్ణుడిని. అంటే ఏం చేశారు మీరు వాళ్ళ దగ్గర అప్పుడు? ఒక వెర్షన్ రాశాను నేను ఆయనకి. ఓకే. ప్రజాస్వామ్యానికి. ఓకే. కథలో ఆర్డర్లో కొన్ని మార్పులు నేను అడిగే కొన్ని చెప్పాను నేను. ఓకే. తీసుకున్నాడు ఆయన స్ఫూర్తిగా, గోపాలకృష్ణ గారు. ఓకే. లేదు, ఆయన బాగా చాలా స్ఫూర్తిగా బాగుందని చెప్పాడు తప్ప వీడేంది మాకు చెప్పేదని. ఆ రోజుల్లో ఎప్పటికీ సూపర్ స్టార్ స్టార్ డైరెక్టర్. ఆ రోజుల్లో అనడానికి లేదు, స్టార్ రైటర్స్ కదా రోజులు ఉన్నంతకాలం సూపర్ స్టార్ రైటర్స్. అంతేగాని వాళ్ళు ఆ టైంలో ఏంటంటే నెంబర్ 1 హడావుడిగా ఉండేది. వీడు మనకి చెప్పేది ఎందుకు చేయలే. ఏదైనా వాళ్ళు దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకున్నారు కాబట్టి అన్నగారు ఈ సీన్ ఒకటి బాగాలేదు, ఏదో ఇబ్బందిగా ఉందంటే తీసేయి అనేవాడు. ఇలాంటి సీన్ ఉంటే బాగుంటుందా పెట్టేద్దాం అనేవాడు. ఒకసారి ఆలోచించి బాగాలేదురా ఇది అనేవాడు. రా అనే సొను వచ్చింది 3 నెలల్లో. ఓకే. 3 నెలలు, మొదటి 3 నెలల్లో షూటింగ్ స్టార్ట్ కాకముందే మా మధ్య ఇంటిమసి వచ్చేసింది. ఓకే. మీరేమైనా సంపాదించేవాళ్ళు ఆయన? మీరేమైనా అన్నయ్య అనేవాడిని. ఓకే. ఇద్దరిని కూడా నాకు స్టార్ట్ అయింది. ఇద్దరు అన్నయ్యని పిలిచి. ఓకే. ఎందుకంటే అది ప్రత్యేకించి ఒకటి మూర్తి గారు నేను మాట చెప్తా, నేను ఒక రచయిత తమ్ముడిని. అవును. ఆ చిన్నప్పటి నుండి హరనాథరావు రచయిత తమ్ముడిని, అదే ఆ ఫీలింగ్తో ఉండేవాడిని నేను. అదే వాళ్ళ దగ్గర కూడా వచ్చేసింది. రచయితలు అంటే నాకు అన్నయ్యలే. అదే నాకు అన్నయ్య. వాళ్ళ మధ్య బాగానే ఉండేదా మీ అన్నయ్య గారికను వాళ్ళకి? అది బాగానే ఉండేది. అదే. అందువల్ల నాకు అన్నయ్య అని పిలవటం, ఆయన కూడా అరే తమ్ముడు రారా అని పిలవటం, క్లోజ్గా ఉండటం, బాగా ఉండేవాళ్ళం. ఓకే. ఆయన కూడా బాగా చూసుకునేవాళ్ళం. ఆ ఒక్క సినిమాకే మీరు వాళ్ళతో కలిసి పనిచేయటం అంతేగా చేసి తర్వాత మళ్ళీ ఒక 2 సినిమాలు ఆఫీస్లో ఉండి వర్క్ చేశాను నేను. ఓకే. సబ్జెక్ట్ సైడ్ ఆ సైడ్ కొంత చేసి నేను సైడ్కి వచ్చేసాను. ఓకే. అంటే వాడు పిలిపిస్తేనా? ఓకే. సో అంత మీ మీద వాళ్ళకి అంత నమ్మకం ఉండేది అప్పటికి? బాగా నమ్మకం ఇష్టం బాగుండేది. ఓకే. నాకు అంతే. ఇప్పటికీ అది ఆ అనుబంధం కొనసాగుతూనే ఉంది కదా ఇప్పటికీ అది. అదే. సో మీకు ఆ టైంలో ఆ సినిమాలు పోయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నారన్న కదా, ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అన్నారు కదా. 7 ఏళ్ళు మరి ఎలా గడిపారు అసలు మీకు? అసలు అది తెలియని ఏదో జరిగినట్టు అయిపోయింది. ఒకసారి టైం అంతా బ్లాంక్ అయిపోయింది.
ఆ టైంలో నేను చెప్పాను కదా, ఆధ్యాత్మిక గ్రంథాలు ఎక్కువ చదివేవాడిని. అడపాదడప డిప్రెషన్ అనేది లేకుండా ఉంటాను మనిషి అనేవాడికి. అదే. ఎట్లాగూ నేను మా బాబురావు గారి సినిమాలు, ఆ టీ కృష్ణ మెమోరియల్ సినిమాలు కూడా వచ్చాయి. అవును. మన వాళ్ళ సినిమాలు అన్నయ్య చేస్తున్నవి ఆటోమేటిక్గా వాళ్ళు అడిగేవాళ్ళు, పిలిచేవాళ్ళు, ఫోన్ చేసేవాళ్ళు. వాళ్ళ హక్కులాగా నేను వాళ్ళ మనిషినే కదా, బాబురావు గారు కానీ హరినారావు గారి కానీ. నేను వర్క్ చేయమంటే వెళ్ళిపోయేవాడిని. నేను చేస్తున్నాను కదా, వర్క్ చేస్తున్నాను. అది మన బాబురావు గారి సినిమా, మన అన్నయ్య సినిమా, మన టీ కృష్ణ మెమోరియల్ సినిమా, ఈ ఫీలింగ్లో ఉండేవాడిని నేను. ఓకే. దానివల్ల నాకు టైం గ్యాప్ తెలియలే. ఎప్పుడన్నా గుర్తొచ్చేది, ఏంటి నా లైఫ్ స్తంభించిందా ఏంటి అనుకోని, కాదులే టైం వచ్చినప్పుడు కలుగుతుందా ఒక నమ్మకం నాకు. కరెక్ట్గా ఒక టైంలో అంగరక్షకుడు స్టార్ట్ అయింది. ఇమ్మీడియట్గా సత్యనారాయణ ఎమ్మడే శుభాకాంక్షలు స్టార్ట్ అయింది. శుభాకాంక్షలు పక్కన ఎగిరే పవనం స్టార్ట్ అయింది. ఇంకా అది ఎప్పుడైనా ఒకటి అంటే నేను ఏదో నేను చెప్పను కానీ నా అనుభవం ఎవరికైనా అంతే ఉంటుంది. ఇంచుమించు అటు ఇటు మారుతుంది కొంచెం. ఒక మంచి జరగటం మొదలు పెడితే అది కరెక్ట్గా గుర్తు, కంటిన్యూగా జరుగుతున్నది అని. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చెడు జరిగినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ కంటిన్యూగా చెడు జరగబోతుంది, అప్పుడు ధైర్యంగా ఉండాలి. కంటిన్యూగా పడుతూనే ఉంటాయి దెబ్బలు, వైబ్రేషన్ ఉంటారే, దీని నుండి దీనికి, దీని నుండి ఇంకోటి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. కానీ అలా దెబ్బలు తగులుతున్నప్పుడు కరెక్ట్గా మంచి జరుగుతుంది. అది జరిగేదాకా మన ధైర్యం కోల్పోకూడదు. కరెక్ట్. మన ఒరిజినాలిటీ, మన ధైర్యాన్ని కోల్పోకుండా మనం ఎలా ఉన్నాం అలా పట్టుకొని ఉంటే మళ్ళీ మంచి వచ్చి మళ్ళీ ఎత్తటం మొదలు పెడుతుంది. కరెక్ట్. అక్కడ కొన్నాళ్ళు ఆ గ్యాప్లో జాగ్రత్త పడాలి. ఎవరికైనా అంతే, అది రాజకీయ నాయకులకైనా అంతే, సినిమా వాళ్ళకైనా అంతే, ఏ ఫీల్డ్ వాళ్ళైనా. మీరు చూడండి, మీకే తెలుసు కదా, ఒక మంచి టైం వచ్చినప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆ మంచి టైం కోసం ఎంతో కష్టపడాలి. అదే వచ్చింది నిలబెట్టుకోవటం ఒక గొప్ప విషయం. అప్పుడు ఆ తర్వాతకి మళ్ళీ మీరు వెనక్కి చూసుకోవాల్సిన, మళ్ళీ మధ్యలో ఆ తర్వాత గ్యాప్లు రాలేదు కదా అసలు? ఎన్ని సంవత్సరాల పాటు అట్లా? 99 నుండి 2007 లేదు 2010 దాకా, కనీసం ఒక దశాబ్ద కాలం మాత్రం. దశాబ్దం. చాలా సినిమాలు రాశా, ఏం అసలు చాలా మంచి సినిమాలు రాశా. సో అందులో ఈవి సత్యనారాయణ గారికి బాగా మీరు ఇష్టమైనటువంటి రచయిత అయిపోయారు. 10 సినిమాలు పైన చేసినట్టున్నారు కదా? 15 చేసి ఉంటాను. అందులో వాళ్ళ అబ్బాయితో చేసిన సినిమాలకి చేశారు. శ్రీనివాసశాస్త్రి, శ్రీమఠపాకాయి. అంటే ఆయన డైరెక్టర్ కాదు కాటికి, నాగేశ్వరరెడ్డి ఆయన డైరెక్షన్లో చేసింది గిలికజ్జ. అది ఆయన, నేనన్నీ ఆలీబాబా. నరేష్ తండ్రి కొడుకుల కాంబినేషన్లో ఏమైనా సినిమాలు చేశారా? నేను 2 సినిమాలు నా పేరు లేకుండా రాశాను. లాస్ట్ 2 సినిమాస్. ఓహో. కత్తికాంతారా ఒకటి, కత్తికాంతారా, నెక్స్ట్ బురిడి. ఓకే. నేను మేజర్ రైటర్ని కాదు, నాకు ఎందుకు ఆ 2 సినిమాలు రాయాలనే ఫీలింగ్ తెలియకుండా వచ్చింది. అని నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. బిఫోర్ చనిపోతాడని నాకు తెలిసింది. ఈఎన్టీ స్పెషలిస్ట్ చెప్పాడు, నెంబర్ 1 అతను చెప్పిన అతను. ఈఎన్టీ అతన్ని కేర్ హాస్పిటల్లో అక్కడ సచివాలయ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు వీళ్ళు గ్రూప్ డిస్కస్ చేస్తారు కదా. అవును. దాని విషయంలో కొన్ని అడ్వైజర్ కోసం ఆయన కూడా మీటింగ్కి పిలిస్తే వెళ్ళేడతాను. ఈఎన్టీ డాక్టరా? మొత్తం చెక్ చేసి అంతా చూసి ఆ తర్వాత నాకు చెప్పాడు. ఆ డాక్టర్ నా జూనియర్ కాలేజీలో అతను. ఆ డాక్టరా? అతని పేరు డిఎస్ రావు. ఓకే. మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు సిటీలో తన ఫేమస్ హాస్పిటల్ డిఎస్ రావు. ఓకే. జూనియర్ ఆయన, అదే జూనియర్ చిన్నపిల్లడు మాకు. అదేలే. ఇప్పుడు నెంబర్ 1 డాక్టర్ అతను. ఓకే. నేను ఎందుకో ఒకసారి ఈ సైడ్ ప్రాబ్లం వస్తే వెళ్ళినా, మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, రాజా కొంచెం ప్రాబ్లం అయింది, మందులు వాడుతూ జాగ్రత్తగా కంటిన్యూ అయితే లైఫ్ టైం ఎక్స్టెండ్ అవుతుంది అన్నాడు. అని వచ్చా. ఒకసారి అనిపిస్తుంది, మన ఊరు వాళ్ళు చెప్పినప్పుడు మనకి లోకుగా ఉంటుంది. వాషింగ్టన్ నుండి వచ్చింది చెప్పిన డాక్టర్ అయితే మనం బాగా నమ్ముతాం. అదే, అవును. అంటే కొంచెం క్యాజువల్గా తీసుకుంటాం, అంత సీరియస్గా కొంచెం సీరియస్నెస్ తీసుకున్నా. అంత మాట అన్నప్పుడు కొంచెం
ఇబ్బందికరమైన పరిస్థితి అయిందన్నప్పుడు కొంచెం సీరియస్ ఉంటుంది మనకి. తను ఎఫిషియెంట్, రావు అనేవాడు నెంబర్ 1 డాక్టర్ నాకు తెలుసు. కానీ నేను నిజమేనా ఫ్యాంటసీ అని నేను ఏదో ఫీల్ అయినా. అదేలే. తర్వాత 1 వీక్ తర్వాత అనుకోకుండా ఆయన ఫోన్లో మాట్లాడాల్సి వచ్చింది. అప్పటికి మా మధ్య 10 అంతకుముందు బయటేమో అది బాగాలేదు, హెల్త్ బాగాలేదు, అది ఇది అంటున్నారు. నేను వింటున్నా. సరే, ఒక చిన్న విషయంలో ఆయనతో ఫోన్ చేయాల్సి వచ్చింది. 10 నెలల నుండి మేము ఫోన్ మాట్లాడుకోవాలి. ఓకే. ఫోన్ చేయగానే ఏంటండి విశేషాలు, నువ్వు ఎలా ఉన్నా మాట్లాడుకున్నాక 50 సినిమా చేస్తున్నారు, మీకు నా శుభాకాంక్షలు అన్నా. ఇవి ఎవడే కావాలి, నువ్వు సినిమా రాయవుగా నాకు అన్నాడు. అదేంటండి మీరు పిలవరు కదా, లేదా నేను రానా అన్నా. అంటే నిజం చెప్తున్నావా? నిజం చెప్తున్నాను అంటే సరే నేను అసోసియేట్ వస్తాడు ఒకసారి జిస్ట్ చదువు అన్నాడు. సరే అన్న, రాలే మనిషి. ఓకే. 5వ రోజు మళ్ళీ నేనే ఫోన్ చేశా. ఏమంటే తనతో ఎక్కువసేపు గడపాలని అనిపించింది నాకు. ఓకే. ఫోన్ చేసి ఏంటి పంపిస్తాను, నిజంగా అన్నావా అని అన్న. అబద్ధాలు చెప్తానని మీతో ఎప్పుడన్నా ఆడాను మీతో అన్న. కాదు రాజా, మేము ఒక బడ్జెట్లో వెళ్ళిపోతున్నాము, ఆల్రెడీ రైటర్స్ బడ్జెట్ ఇచ్చేశారు, ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేయాలి, డబ్బుల్ని కూర్చొద్దండి, నాకు ప్యాడు పేపర్లు పంపించండి అనగానే అమ్మడే ఈవినింగ్ మనిషి వచ్చాడు, రాశాను. తను కూడా ఒకళ్ళిద్దరు ఆయన స్నేహితులతో అన్నాడంట, రాజా ఇలా అన్నాడు, తనే రాస్తా ఉన్నాడని. అది రాసా. అంత మటుకు వెళ్ళి కలవటం, మాట్లాడటం జరిగింది. ఏ సినిమా అది? కత్తికాంతారా? బురుడీకే? ఊడి పక్కన 2 జరిగాయి. మళ్ళీ చిన్న గ్యాప్ వచ్చింది ఆ సినిమా అంతవరకు. ఫోన్లో హ్యాపీగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు, ఆరోగ్యం బాగానే ఉందా మీరు కూడా అనుకున్నారు? బాగుంది. అప్పుడు కీమోథెరపీ చేయించుకుంటున్నాడు, నాతో చెప్పాడు కూడా. నేను వెళ్ళి కలవటం అంతా జరిగింది. మళ్ళీ 2వ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ నేనే అడిగా. తనకు కొత్తగా ఉంది అడగటం, నాకు తెలుసు ఆ విషయం. నేను నిజంగా చెప్తున్నా ఉన్నమాట, ఆయన నాకు మంచి ఆత్మీయుడు. నేను అడగలే ఎప్పుడు, మొదటి సినిమాని నేనేం అడగలే, ఆయనే ఇచ్చాను. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు నేను అడుగుతున్నా, నిజంగా రాస్తావా? నిజంగా రాస్తాను. ఎందుకని మీరు రాయరని ఆయన ఎందుకు సందేహపడ్డాడు? పెద్దానికి పేరు లేకుండా రాయమని ఎవడు అడుగుతాడు, ఎవడు రాస్తాడు? అంతకుముందు రాజా ఇది పలానా రైటర్ రాశాడు, నీ నుండి కూడా వెర్షన్ కావాలని అడిగే పడతాను. ఓకే. ఎవరు ఒప్పుకోరు కదా, వేరే నాకు పేరు ఉండి. అవును, నేను పేరున్న రైటర్ని, పేరున్న రైటర్ కూడా ఒప్పుకోడు కదా. అట్లా నాకు 4 సినిమాలు ఉన్న రైటర్ని, పేరు లేకుండా నేను సినిమా రాస్తున్నా ఎవరు అందరు కదా. 1, 2 అయితే స్క్రిప్ట్ మరీ బాగాలేకపోతే నువ్వు రాజా అంటాడు. అవును. అందువల్ల నేను 2వసారి నిజమే మళ్ళీ రాసా. అంత మటుకు హ్యాపీగా నడిచిన మా టైం. సరే, మనకి సీమశాస్త్రి షూటింగ్ జరుగుతుంది. ఆ జరుగుతున్న టైంలోనే మనకి న్యూస్ వచ్చేసి చనిపోయినాడని. కానీ ఎంత అభిమానం చూపుతాడు మనుషుల మీద. నేను కూడా అంటే టైం ఉన్నప్పుడల్లా, కుదిరినప్పుడల్లా ఆఫీస్కి రమ్మనేవాడు, వెళ్ళి కూర్చునేవాళ్ళం. తను తెలుసుగా మీకు సిగరెట్లు ఎక్కువగా తాగుతారు ఆయన. అరగంటలోనే 3-4 సిగరెట్లు ఈజీగా అయిపోయాయి. పోటీ నేను చెప్పావని, ఎందుకు మీకు ఇట్లా ఎందుకు అని జోగులేసేవాడిని. ఆయన ఎదురుగా ఒక పుర్రు ఉండేది. అవును, యాస్ట్రే. అవును, యాస్ట్రే. అంటే నేను సిగరెట్ తీసుకొని ఎరిగిపోతుంటా. సింబాలిక్ గా ఉంటుంది కదా, అది సింబాలిక్ గానే కనిపించేది. అది ఎదురుగా చూసాడు ఇట్లా. యాస్ట్రే ఫస్ట్ టైం చూసాడు. ఏంటి అన్న అంటే యాస్ట్రే అంటే భలే ఉంది, నేను రైటర్ అన్నా. నేను జోకులు వేసుకున్నాడు. అట్లా మాకు మంచి ట్రావెలింగ్ మాది. మా చిన్న అరకలు, గిల్లి కజ్జాలు జరిగాయి. కానీ ఏదైనా అనుకుంటే మాత్రం, ఏదైనా తనకి మన సైడ్ నుంచి ఏదైనా తప్పు కనిపించిందో, తనకి ఇబ్బంది కలిగించిందో మొహం మీదే చెప్పేవాడు. మాకు చెప్తాడు. నాకు అదే అయిపోయింది. నేను ఏదైనా చిన్న హర్ట్ అయితే టక్కున మాట్లాడటం అలా ఉండేది నాకు. మా ఇద్దరికి ఒక ట్రావెలింగ్ ఉండేది. మా జంజాల గారి దగ్గర పరిచయం కదా, అందువల్ల ఆ గిల్లి కజ్జాల వల్ల 2వ రోజు నవ్వుకునేవాళ్ళం. ఎందుకు గొడవ వచ్చిందని ఎమ్మడే ఆయనన్నా ఫోన్ చేసేవాడు, నేనన్నా ఫోన్ చేసాడు, మళ్ళీ వెళ్ళటం, కలుసుకోవడం, ట్రావెలింగ్. మాది గొడవతోనే మొదలైంది. ఆయన థ్యాంక్ యూ సుబ్బారావు సినిమా రాశాడు, మీరే కదా రైటరు. దానికి నేను పెట్టింది ఏంటంటే రివ్యూకి నేనే రాశా ఆంధ్రభూమిలో, సారీ సుబ్బారావు అని పెట్టా. ఆయన హర్ట్ అయిపోయాడు బాగా. కలుస్తుంటాం కదా, రెగ్యులర్గా కలుస్తుంటాం కదా.
అట్లా మీ ఇద్దరం అది మా మొదటి పరిచయం చెప్పాలి అంత అది తాత్కాలిక కోపం, శాశ్వతంగా పగబట్టి రాజకీయాలు చేసి దుర్మార్గాలు చేసే మెంటాలిటీ కాదు. ఊరికి ఆ కాసేపు కొంచెం ఆహా అంటాడు కానీ మళ్ళీ ఏమంటే సత్యనారాయణ గారు అని ఎవరైనా వచ్చి మాట్లాడితే మళ్ళీ కూల్ అయ్యి వాడికి ఏదో హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత చాలా అంటే తన చెప్పేంత తన కథల గురించి చేస్తున్న ప్రాజెక్టు గురించి చెప్పేంత ఇది సన్నిహితం అయిపోయారు. బాగా క్లోజ్గా ఉంటాడు. ఎవరికైనా ఇగోలు అవే ఎక్కువ పెట్టుకోడు, తక్కువ మాట్లాడేస్తాడు. ఊరికి మనిషి గాంభీర్యంగా ఉండేటప్పటికీ అవును కొంచెం ఆ లోపాలు ఉన్నవాళ్ళు భయపడతారు తప్ప ఒరిజినల్గా చూస్తే తన ఊరికి గాంభీర్యం, వాయిస్ కాస్త గట్టిగా ఉంటాయి తప్ప చాలా క్లోజ్గా ఉంటాడు, దగ్గర అవుతాడు మనిషికి మాట్లాడుతాను. అదే మనకంత దగ్గరగా ఉన్నవాళ్ళు సడన్గా అలా పోవటం అనేది కొంచెం మనకి నేను 1 year బాగా పడింది నాకు అది. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమాకి నేను షూటింగ్లో 70% ఉన్నా. టీవీ ఆన్ చేస్తే మా సినిమా ఏదో ఒకటి కామెడీ బిట్ రాగానే ఆ రోజు గుర్తొచ్చేది. మనిషి మిస్ అయినాడు అనే ఫీలింగ్ వెంబడే వచ్చేది నాకు. ఓకే, కొన్ని సమయాల్లో మనకి డెలికేటెడ్గా మనకి నన్ను అర్థం చేసుకునే డైరెక్టర్ కదా. అవును, నన్ను అర్థం చేసుకున్న డైరెక్టర్, నేను అర్థం చేసుకున్న డైరెక్టర్ అయితే లింక్ బాగుంటుంది. ఏదో కమర్షియల్గా డబ్బులు ఇచ్చారు, రాశారు, సినిమా వచ్చింది, అది హిట్ అయిందో ఏమో, అది వేరు. ఏమంటే సీన్ చెప్పగానే తక్కువ మంది రిసీవ్ చేసుకునేది ఆయన చెప్పగానే రిసీవ్ చేసుకుని నేను. ఎందుకంటే ఈ కనెక్షన్ ఎక్కువ ఉంటుంది కదా, అది కొంచెం డెలికేటెడ్గా ఉంటుంది. మనిషి ఎక్కడో ఉండాలంటే పర్వాలేదు కానీ లేడన్నప్పుడు భయం, బాధ వేస్తుంది. పైగా జంధ్యాల గారి తర్వాత అంత బాగా కామెడీ సినిమాలు తీసినటువంటి డైరెక్టర్కి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇంకా జంధ్యాల గారు ఎక్కువగా ఏంటంటే కామెడీల వరకే పరిమితం అయిపోయారని పేరు తెచ్చుకున్నారు కానీ 1-2 హాఫ్ బీట్ సినిమాలు చేశారు, నెలవంక లాంటివి చేశారు ఆయన. బట్ అవి కాలేదు. కానీ ఈయన అట్లా కాదుగా, ఒకవైపు కామెడీ సినిమాలు ఎంత బాగా తీశారో ఇంకోవైపు ఫ్యామిలీ డ్రామాలు, యాక్షన్ సినిమాలు కూడా తీశాడుగా. అన్ని కమర్షియల్ ఫిల్మ్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ అన్నీ తీశారు. అదే అట్లా అన్ని రకాలుగా ఆయన అంటే టాప్ డైరెక్టర్లో ఆయన కూడా ఉన్నాడు, ముందు వరుసలోనే ఉన్నాడు కదా. అట్లా చేసినంతకాలం మనకి ఒకటి వరుస ఏంటంటే మనకి బాగా నాకు కాలేజీ ఇది వచ్చిన తర్వాత ఒక వరుస ఉండేవాళ్ళు. ఎట్లా అంటే నారాయణరావు గారు, రాఘవేంద్ర గారు, అట్లా ఒక బంచ్ ఆఫ్. అవును. తర్వాత అదేదో అంటారే ఒక ఈవి శశాంత్ గారు, కృష్ణారెడ్డి గారు. అవును, వాళ్ళదొక నిజంగా అది ఒక ట్రావెలింగ్. అవును, మనకి అక్కడ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు లాగా ఇక్కడ. అవును, నిజమే. అదే కానీ ఈ ఇద్దరితో కూడా మీరు చేశారు. అది చేశాను. దాసరి గారితో ఇప్పుడు మీకు పనిచేసే అవకాశం రాలేదు. బంగారు బాబు చేశానుగా. బంగారు బాబా, ఓకే. డైరెక్టర్ జొన్నగడ్డ శ్రీనివాసరావు. ఓకే. చూసిన నారాయణరావు గారు, జగత్ బాబు హీరోగా. ఓకే, కరెక్ట్. నాకు ఆ కోరిక ఆయనతో డిస్కస్ చేసి ఆయనతో మాట్లాడి ఆ ట్రావెల్ అయ్యే అవకాశం కూడా వచ్చింది. అట్లా కలిగింది. అంతేగాని ఆయన డైరెక్షన్లో మాత్రం రాసే అవకాశం రాలా. నన్ను అడిగాడు 2-3 సార్లు. పుట్టిన మగాడిగా పుట్టకూడదు ఒక సినిమా రిలీజ్ కాలే. అది ఆ సినిమా ప్రొజెక్షన్కి వెళ్ళి చూసి ప్రసాద్ ల్యాబ్లో నుండి కిందకి దిగుతున్నాడు మెట్లు. నేను అప్పుడే ఏ సినిమాకి? పుట్టిన మగాడిగా పుట్టకూడదని ఒక సినిమా. మగాడిగా పుట్టకూడదు. ఓకే. రమణారెడ్డి డైరెక్టర్, బివి రమణారెడ్డి ప్రొజెక్షన్ చూసి వస్తున్నాడు. నేను ఎదురెళ్ళి సార్ నమస్తే అండి అన్న. ఏమయ్యా ఎంత బాగా రాసే సినిమాకి, నాకు సినిమా రాసి పెట్టిట్టాను సార్, మీరు అవకాశం ఏంటి, తప్పకుండా రాస్తాను సార్. తర్వాత నేను సిటీస్కి వెళ్ళినప్పుడు మనం చేయాలి తొందరలో సినిమా. సార్ అంతకన్నా ఏం కాదు సార్ మీతో. అదే అంటే ఒకటి ఏమవుతుందంటే మూర్తి గారు, మనం ఒక కాలేజీ ఊహ చేసినప్పటి నుండి ఒక ప్రపంచం, కాలేజీ దేశంలో ఉన్నప్పుడు ఒక ప్రపంచం, అప్పుడు వీళ్ళందరినీ మహామహుల్ని, దిగ్దర్శకుల్ని, మహానటులందరినీ అక్కడ స్క్రీన్ మీద చూసి చప్పట్లు కొట్టేళ్ళు వేసి వచ్చాము. ఇక్కడ వాళ్ళ దగ్గరకు వచ్చి ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు దాన్ని ఏమనుకోవాలంటే అది మన గొప్పతనం కాదు, దేవుడిచ్చిన అవకాశం అనుకోవాలి కదా. అంతే కదా, ఒక అవకాశం. అంతే కదా, మనం అసలు ఊహించని జరిగినప్పుడు. అవును, నాసన్నారాయణ గారి సినిమాలన్నీ చూసి, నారాయణ గారి సినిమాలు చూసి, తర్వాత అందరినీ నా అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారి సినిమాలు చూసి వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక పొజిషన్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడటం ఒక గ్రేట్. అవును, అని నేనే షాక్ అయ్యే ఇదంతా నిజమేనా అనిపించేది. అది కామన్, ఒక మనిషిగా నా ఫీలింగ్. అదేలే.
నాగేశ్వరరావు గారితో చేశారా? నాగేశ్వర గారితో చేయలేదు. కొన్ని సినిమాలు ఆయన చేసిన వాటికి నేను కొన్ని సీన్స్ రాశాను నేను. అవునా? ఆయన కూడా జరిగింది రఘుతన భారతం, సకుటుంబ సపరివార సమేతంగా నా సినిమా. అవును, కొన్ని సీన్స్ రాశాను నేను. రాశాను, నాగేశ్వర గారితో కూర్చొని మాట్లాడుతూ కూర్చొని. నేను ఆయన అభిమానాన్ని బేసిక్గా. ఫస్ట్ రోజు మహాకవి క్షేత్ర ఒంగోలులో 21 రోజులు ఆడితే నేను 21 రోజులు చూసాను మార్నింగ్ షో. అవునా? అంత అభిమానం నేను. క్షేత్ర గేట్ దగ్గర నిలబడి ఏడ్చేవాడిని, సినిమా హిట్గా లేడని. కానీ సినిమా మాత్రం మీకు విపరీతంగా నచ్చింది అనమాట. అయితే రోజు 20 లక్షలు పెంచాలని నేను వెళ్తే టికెట్ పెరుగుతుంది. ఓ 10 రూపాయలు వస్తాయని. ఆయన అమెరికా నుండి వచ్చాడు, ఆపరేషన్ కని వెళ్ళాడు నాగేశ్వరరావు గారు. మా కింద నాగేశ్వరరావు గేట్ అభిమానం ఉన్నాం, అంతా విషాదంలో ఉన్నాము, ఎలా ఉన్నాడు ఏంటో అని. తిరిగి వచ్చాడు, రావడం మహాకవి క్షేత్రం ఏంటో సినిమా అని ఒక ఊపుతో ఉన్నాము. వచ్చింది, రెడీ అయినాం చూడటానికి. మరో మార్నింగ్ షోకి వెళ్ళాము, పెద్ద ఏమనిపించలేదు జనానికి. ఎటువంటి అటు వెళ్తుంటే ఆపాలని చూసాం. ఆ రోజు నుండి ప్రతిరోజు మార్నింగ్ షోకి వెళ్ళటం, వచ్చిన జనంలో నేను దూరటం. తక్కువ మంది ఉండారు అనుకోవటం. తగ్గారు జనం. శుక్ర, శని, ఆది, సోమవారం ఎలాగన్నా నిలబడాలి సినిమా. 21 రోజు చూసా మార్నింగ్ షో నేను. అది కూడా మార్నింగ్ షోలే. అప్పుడు చదువుకుంటా ఉండాలి కదా డొమ్మాలా. అంత వీరాభిమానం అనమాట. కాలేజీలో ఎక్కడున్నాం మనం, ఎప్పుడు నాటకాలు రిహార్సల్స్లో అక్కడ ఎప్పుడన్నా. నాగేశ్వరరావు గారిని ఎప్పుడు కలిసినప్పుడు ఈ విషయం ఎప్పుడన్నా ప్రస్తావించారా, చెప్పారా? మాట్లాడా. ఆయన స్టేజ్ మీద కూడా గౌరీ ఫంక్షన్ 50 days ఇదిలో వాళ్ళ మనవడితో కలిసి పని చేశారు. సుమన్ తోటి, కొడుకుతోటి చేశారు, మనవడితో చేశారు. అటు కూడా చెప్పే స్టేజ్. నాగేశ్వర గారితో నా పేరు వేసే సినిమాలు నేను రాయలేకపోయినా కానీ వాళ్ళ వారసులతో చేద్దాం అనుకున్నా, చేసా కానీ వారసుడికి డైలాగ్ లేవు అందులో. శశీంద్రికి ఆయన అంటే నాకు చాలా అభిమానం అని మహాకవి క్షేత్రంలో పాట పాడి వినిపించా నేను. అది గొప్ప అభిమాని నాగేశ్వరరావు గారికి. అది నాకు తెలుసు నాగేశ్వర గారు ఎలా ఆలోచిస్తాడంటే, ఏం చెప్తున్నావురా నువ్వు, ప్రతి చెప్పినట్టు అనుకుంటాడు, అంతే కదా. దాన్ని రిజిస్టర్ చేయాలని అందులో పాట పాడా. ఓకే, అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నా. ఏదో మాటలు చెప్పే టైప్ కాదు ఇది, నిజంగానే సీరియస్ గానే చెప్పాడు ఈ విషయం అనేది. దాని విషయం అర్థమై ఇలాగే ఆయన చూపు బాగుంటుంది కదా నాగేశ్వర గారు. చూసి తర్వాత ఆయనకి మైక్ ఇచ్చారు. ఆయన మాట్లాడేటప్పుడు అందరిని పొగుడుతున్నాడు, నా వైపు చూస్తున్నాడు, పొగడాలా ఉండాలి. అందరినీ పొగుడుతున్నాడు. కెమెరామెన్ పొగిడాడు, డైరెక్టర్ని పొగిడాడు, ఇలా చూస్తాడు. చూసి లాస్ట్ ఇంకా ఉండబట్లాగా అలా చూసి ఆయన నా అభిమాని అన్నారు. అందుకని నేను ఆయన గురించి ఎక్కువగా చెప్పకూడదు. చాలా అద్భుతమైన డైలాగులు రాశాడు ఈ సినిమా. నాకు ఆ రోజు అనుభవం ఏంటంటే, స్టేజీ మీద ఎక్కినప్పుడు మనం ఎవరిని పొగడకుండా వేరే విషయాలు మాట్లాడి కూర్చోవాలి. మనం అందరినీ పొగిడామా, ఎవ్వరూ మంది పొగడరు. అంటే ఒక్కొక్కసారి ఒక అనుభవం వస్తుంది కదా. అవును, అప్పటి నుండి నేను వేదిక మీదకి వెళ్ళి ఎవరిని పొగడటం మానేసి. అంటే మనం పొగిడాం కాబట్టి వీళ్ళు మళ్ళీ పొగుడుతున్నారని అనుకుంటారేమో, ఉంటారని వాళ్ళు పొగడరు. అదే అందుకని ఎప్పుడైనా సరే స్టేజ్ మీద ఫస్ట్ మాట్లాడకూడదు, మాట్లాడినా ఎవరిని పొగడకూడదు. నేర్చుకోండి మూర్తి గారు. మంచి లెసన్. సో అలాంటి అనుభవం ఉందన్నమాట ఆయనతో, ఒక మెమరీ ఉంది ఆయనతో. సో మొత్తానికి అంటే నాగార్జున గారితో పనిచేశారు. తర్వాత మీరు అన్నట్టు శశీంద్రి అంటే అఖిల్ పసివాడిగా ఉన్న సినిమాకి మీరు సంభాషణ రాశారు. తర్వాత సుమంత్కి రాశారు, గౌరికి మీరు అన్నట్టు. సో ఈ ప్రాసెస్లో వీళ్ళు ఎవరైనా సరే నచ్చి మీ డైలాగ్స్ మీరు అన్నిట్లో కూడా, ఎందుకంటే నాగార్జున గారిది అగ్ని దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా ఆయనతోటి. నువ్వు వస్తావని రాశారు, ఎదురులేని మనిషి రాశారు, ఇంకేం రాశారు ఆయనతోటి? నాగార్జున గారికి ఎదురులేని మనిషి, నువ్వు వస్తావని, ఆవిడ మావిడ రాశారు. ఇంకోటి కూడా. సో ఎప్పుడన్నా వీళ్ళు ఎవరైనా సరే, ఈ హీరోలు ఎవరైనా, బాలయ్య బాబుతో అయితే వీరభద్ర రాశారు, రవికుమార్ చౌదరి, ఎవరైనా ఈ సంభాషణ గురించి
ఆ సీన్లు జరిగేటప్పుడు ఆ సంభాషణలు చెప్పేటప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది కదా అందులో ఉన్న స్టఫ్. ఎవరన్నా మాట్లాడారా వీటి గురించి ఎప్పుడన్నా మాట్లాడతారా? ఒకటి మూర్తి గారు వచ్చిన మాట చెప్తా, ఇది మామూలుగా బాగా రాస్తామనే పెట్టుకుంటారు కదా, అవును. మనం ఉన్నప్పుడు చెప్పరు వాళ్ళు ఏమి, ఓకే. వాళ్ళు కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటారు. అంటే మీరు ఎప్పుడైనా సెట్స్ మీదకి వెళ్ళేవాళ్ళ? నేను శిశీంద్రి సినిమా మొత్తం అక్కడే ఉన్నాను. ఓకే. శిశీంద్రి సినిమాకున్నా కొన్ని భీమనేని శ్రీను సినిమాలకు మాత్రం స్క్రిప్ట్ పక్కా డిటిపి అదే ఉండేది కాబట్టి ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. ఓకే. అంటే బౌండెడ్ స్క్రిప్ట్ లాగా. బౌండెడ్. ఓకే. అట్లా ఉండేది కాబట్టి వాళ్ళు అడిగినప్పుడు మాత్రం మీరు మొదటి నుండి ఏమైనా మీరు షూటింగ్లో ఉండాలని అడిగితే మాత్రం ఏదైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేయడానికి వాటికి ఒకసారి సరే వస్తాను అన్నానంటే మాత్రం ప్యాకప్ చేసిన తర్వాత కూడా లైట్ మ్యాన్ వెళ్ళినా కూడా అక్కడే ఉండేవాడిని. ఓకే. అంత సిన్సియర్గా ఉండే ప్రతి సినిమాకి. ఓకే. రాఘవేంద్ర గారి సినిమాలకు కానీ ఆడుతూ పాడుతూ ఉండేవి. కొన్ని సినిమాలకి పక్కనే ఉండేవాడిని. అదే ఇంకా అవసరం లేదనుకుంటే తప్ప. శిశీంద్రికి మాత్రం ఆల్మోస్ట్ అలా ఉన్నా నేను. ఓకే. శివనాగేశ్వరయ్య గారు పక్కనే ఉండేవాడు, గోపాల్ రెడ్డి గారు. సరదాగా అదొక టీం లాగా. అదే బాలయ్య బాబుకి అది రాసేటప్పుడు, వీరభద్రకి రాసేటప్పుడు అదేనా ఫస్ట్? అంతకుముందు ఏమైనా రాశారా? అంతకుముందు లేదు, అదే ఫస్ట్ టైం కదా. కానీ పరిచయాలు ఉన్నాయి. అవునా? పరిచయాలు కానీ వీరభద్ర ఫస్ట్. ఓకే. ఆ అనుభవం అంటే ఆయన తోటి అంటే అది వరకు పరిచయం ఉందన్నారు కదా, ఎలా అనిపించేది ఆయనతోటి? అప్పుడు ట్రావెల్ చేశారా ఆయనతోటి నా టైంలో? చేశాను. లేదు, వ్యక్తిగా చాలా మంచివాడు బాలయ్య బాబు. చాలా 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 మంచివాడు అంతే. ఓకే. నేను ఫస్ట్ ఇండస్ట్రీకి రాగానే నాకు సునీల్ వర్మ అని మనకు కూడా ఇస్తుంటారు, రాఘవేంద్ర గారు కూడా ఇస్తారు. అవును. అతను చెప్పాడు బాలయ్య బాబు చాలా ఫ్రెండ్లీ నేచర్, అంతే ఆ ఎమోషన్ అది ఈ మధ్య వచ్చింది, అది వీళ్ళు చేసే పనుల వల్ల వచ్చింది తప్ప బేసిక్గా హీ స్కూల్ చాలా ఫ్రెండ్లీ అని చెప్పాడు. ఓకే. తను చేశాడు. అపూర్వ సహోదరులు రాఘవేంద్ర గారి సినిమా కథ ఇచ్చిన తనే. రాఘవేంద్ర గారికి సునీల్ వర్మ పేరు వినే ఉంటారు. అవును. 2 సినిమాలు కూడా డైరెక్ట్ చేశాడు అతను బాగా చెప్పాడు. నేను అది చూసా. అశ్వమేధ సినిమాకి నేను సహకార రచన చేశాను దానికి. అవునా? ఆ టైం అయ్యో ఆ టైంలో ఆయన అంత ఫ్రెండ్లీగా ఉంటాడు. తనకి ఏంటంటే కోపం రప్పించే పనులు చేస్తే వస్తుంది తప్ప కోపం రాదు. బేసిక్గా రాదు, బేసిక్గా ఉండదు. చికాకు కలిగిస్తే ఏమన్నా ఉండి ఆయన డిస్టర్బ్ కొంచెం కావాల్సిన దానికన్నా ఎక్కువ ఎమోషన్ అవుతాడు, కానీ వ్యక్తిగా మంచివాడు కదా. ఓకే. అంటే వీరభద్ర జరిగేటప్పుడు వెళ్ళేవాళ్ళ మీరు సెట్స్ మీదకి వెళ్ళాడు ఎప్పుడన్నా? డైలీ షూటింగ్కి వెళ్ళేవాడిని, కూర్చొని అప్పుడప్పుడు డైలాగులు వినిపించేవాడిని. నాకంత శ్రమిస్తాడా రవి, తనే చదివి వినిపిస్తాడుగా. అవునులే, నేనే చదివేస్తాను అంటాడుగా అక్కడ. అదే అదే. సో ఆయన ఇప్పటికీ కూడా అంటే ఈ నెలతోటి ఆగస్టు 30వ తేదీతోటి నటుడయ్యి ఆయన 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాడు. ఆయన తాతమ్మ కళ. సో ఆ సినిమా వచ్చి రేపు ఆగస్టు 30కి 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయి, 5 దశాబ్దాలు. సో ఆ సందర్భంగా బాలయ్య గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నాకు ఇంకా ఇప్పుడు పౌరాణిక చిత్రాలు చేయగలిగితే ఆయనే చేయగలడు. అవును. ఏదైనా ఆయన పౌరాణికాలు చేశాడు, జానపదాలు చేశాడు, సాంఘికాలు చేశాడు, సైన్స్ ఫిక్షన్ చేశాడు. నేను కల్కి సినిమా చూస్తున్నప్పుడు కూడా అందులో కృష్ణుడి వేషం వచ్చి వెళ్ళిపోయేటప్పుడు బాలయ్య బాబుని కరెక్ట్గా చూపెడితే బాగుండేదేమో ఆ కృష్ణుడి వేషానికి అనిపించింది నాకు. ఓకే. అట్లా మంచి ఆర్టిస్ట్, బాగా చేయించుకోవాలి, దాని దగ్గర మంచి సబ్జెక్టులు పడాలి, ఇంకా పడాలి, ఇంకా తన విశ్వరూపం ఇంకా పూర్తిగా రాలి. అంతసేపు ఇప్పుడు చూపిస్తారు. ఈ మధ్యకాలం చూస్తే మళ్ళీ ఆయనకి అఖండ నుంచి మళ్ళీ చూస్తే వరుసగా ఆయనకి హ్యాట్రిక్ హిట్లు. వాళ్ళ నాన్నగారు లాగా డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని నా కోరిక. ఓకే. అది ఏంటంటే సంగీతం శ్రీనివాసరావు గారు ఆదిత్య 369 సినిమా, అదేనంట సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్, మన తెలుగులో మొదటి సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్లోకి బాలయ్య బాబు చేయాలని కోరిక నాకు. అదే ఎందుకంటే ఈ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇవన్నీ ప్యాటర్న్లో వెళ్ళిపోతున్నాయి, ఒకటి మూడ్లో వెళ్తున్నాయి కదా. అవును. ఈవెన్ వాటితో కూడా ఆయన ట్రెండ్ క్రియేట్ చేసినట్టేగా ఆయన. ఆ తర్వాత అందరూ కూడా ఎంతమంది చేశారు అవి. ట్రెండే, నో డౌట్. ట్రెండ్ క్రియేట్ చేశాడు, ఆ ఎమోషన్ అన్ని క్రియేట్ చేశాడు. ఎట్ ది సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే ఒక ఆదిత్య 369 కానీ
ఆ టైప్ చేస్తే బాగుంటుంది. యాక్చువల్గా ఆదిత్య 999 అనే సినిమా చేయాలనే ఆకాంక్షను కూడా ఆయన వ్యక్తం చేసి ఉన్నాడు ఆయన. యాక్చువల్గా ఆ సినిమాతోటి వాళ్ళ అబ్బాయిని కూడా ఇంట్రొడ్యూస్ చేద్దామని చెప్పేసి కూడా ఆయన అన్న సందర్భాలు ఉన్నాయి. అదే సో మళ్ళీ ఆ జానర్లో మళ్ళీ చేయాలంట. చారిత్రాత్మక సినిమాలు కానీ జానపదం అలా భైరవ ద్వీపం ఇట్లాంటి సినిమాలు కూడా వస్తూ ఉంటే అవును మనకి బాగుంటుంది. ఆయన ఇప్పుడు నేను హీరోలు ఎవరేమనుకుంటారు అనేది పక్కన పెడితే ఒక ప్రేక్షకుడిగా నేను చెప్పేది ఏంటంటే అభిమానుల వల్ల వాళ్ళు మూసలో ఉన్న అన్న క్యారెక్టర్లే చేయాల్సి వస్తుంది. మనం ఇది చేస్తే అభిమానులు మెచ్చుకోరేమో, మనం చూడరేమో అభిమానులు. దీనివల్లే చాలా చోట్ల చిక్కుపడిపోయినారు హీరోలు. అవును, అంటే ఇమేజ్ అనే ఒక చట్టంలో నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పా, అభిమానుల వల్ల ఎంత బలమో అదే బలహీనత కూడా వాళ్ళది. అదే అంటే ఎక్కువ జానర్ చేయలేకపోవటానికి, ఎక్కువ ప్రయోగాలు చేయలేకపోవటానికి అందరూ మనకి ఎంత గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు, మనకి గొప్ప హీరోలు కదా అందరూ. అవును, కానీ బాలయ్య చాలా డిఫరెంట్ సినిమాలు చేశారు ఆయన. అది అవును, ఇంకోటి ఏంటంటే అన్ని ప్రయోగాలు చేశాడు ఆయన. బాలయ్య బాబు విషయంలో నాకు ఇంకోటి పొలిటికల్గా కూడా తను సైలెంట్ గోయింగ్గా చేసుకుంటూ వెళ్ళటం ఈ ఎమోషనల్ ఫీల్డ్లో. అవును అవును అవును. తర్వాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా సమర్థవంతంగా నడుపుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి, దశాబ్దాలు హ్యుమానిటీ గ్రౌండ్స్లో నడుపుతున్నాడని విన్నా నేను. అవును అవును విన్నా. నిజంగా ఎంతమంది అంటే ఆ సాయం పొందిన వాళ్ళు చెప్తూ ఉంటారు. చెప్తా ఉంటే నిజంగా అంత మనకు తెలియదు ఇవన్నీ అప్పటిదాకా. వాళ్ళ ఈ పనులు ఇట్లా ఎంత ఆయనలో ఈ రకమైనటువంటి మానవతా కోణం ఉంది అనేది. ఇప్పుడు ఒకటి ఉంటుంది మూర్తి గారు, ఒక హాస్పిటల్ వాళ్ళ నాన్నగారు ఒక ఉన్నతాశయంతో ఆయన ఏర్పాటు చేశారు, సహధర్మచారి పేరుతో ఏర్పాటు చేశాడు. దానికి ఫుల్ఫిల్ ఎప్పుడు వస్తుందంటే ఆ హాస్పిటల్ ధర్మం అది నెరవేర్చినప్పుడు. కరెక్ట్. ఆ ధర్మాన్ని నెరవేర్చడానికి కరెక్ట్గా అక్కడ ధర్మకర్త ఒకటి ఉండాలి. అవును, దాన్ని కరెక్ట్గా బాలయ్య బాబు చేస్తున్నాడని నేను విన్నాను. అవును, దాని ప్రకారమే జరుగుతుందని. అవును, ఎంతోమంది సాయం పొందిన వాళ్ళు చెప్పే మాటలు అంటే పైగా ఏంటంటే వెంటనే స్పందిస్తాడట. అది ఆయన దృష్టికి వచ్చిందంటే మాత్రం వెంటనే వాళ్ళకి ఆ పని పూర్తి అయిపోవటానికి అన్ని ఏర్పాట్లు చేయించేస్తాడు. అది అలా అది ఉన్న అక్కడ ఆ నియోజకవర్గం నుండి నేను ఎవరైనా ఓటర్స్ వచ్చినప్పుడు క్యాజువల్గా అడుగుతాను, హిందూపురం ఈరోజు నేను ఆయన ఏదో ఆయన తరఫున భజన బృందంగా నేను చెప్పట్లేదు, నేను వాస్తవమే మాట్లాడతాను. నాకు ఏదన్నా అసంతృప్తి ఉన్నా చెప్తా, అదే సంతృప్తి ఉన్నా చెప్తా. నేను అక్కడ నుండి వచ్చినప్పుడు ఎలా ఉంది మీకంటే ఏమంటే బాలయ్య బాబు గెలుస్తాడండి, బాగా చేశాడని అంటాడు. ఒక్క వర్డేగా భజన చేయగల వాళ్ళు అని అంటే అంత పేరు వచ్చింది. యాక్చువల్గా బాలయ్య బాబు ఎమోషన్స్కి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న ఇప్పుడు ఎమోషనల్గా మాట్లాడుతుంటారు చూసారా. అవును, ఆయన అసలు ఈయనకి రాజకీయాలు ఎమ్మడతాయా అని చెప్పేసి అనుకునేవాళ్ళం అసలు మామూలుగా. అసలు బాలయ్య బాబు గర్జనలకి వీళ్ళ గర్జనలకి ఎంత తేడా ఉంటుంది చేయగలిగితే. అవును, నేను అప్పుడు అనుకుంటా తను ఎంత శాంతమూర్తిగా మలుచుకున్నాడు, తన పనేదో తను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇది గొప్ప విషయం కదా. హిందూపురంలో కూడా ఎంతో కార్యక్రమాలు కానివ్వండి చేయటం, ఆ సర్వీస్లో పడిపోయినాడు, తన ఇదిలో తను ఉన్నాడు. అవును, అందువల్ల ఆయనకి మీ ఛానల్లోనే నా తరఫున శుభాకాంక్షలు. ఇంకో 50 ఏళ్ళు మంచి సినిమా చేయాలని. థ్యాంక్ యూ. ఇట్లా అంటే వీళ్ళందరితో మీరు పెద్ద ఆర్టిస్టులతో వాళ్ళ సినిమాలకు చేశారు కదా, కానీ చూస్తే మీ ఫిల్మోగ్రఫీలో చిరంజీవి గారి సినిమా లేకపోవటం ఒక లోటుగా నాకు అనిపించింది. అవకాశం రాలేదు ఎప్పుడు మీకు? చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, బాగుండేది అనిపిస్తుంది, చేయలేదని బాధ లేదు. ఓకే, చేస్తే బాగుండేది, సరే చెయ్యలేదు, ఏం చేయగలం. ఇప్పుడు మనకు అవకాశం వచ్చిన వరకు మనకి ఇదిగా చేయగలం, కానీ అది రాలేదని ఇంకా బాధపడాల్సిన అవసరం రాలేదు. నిజంగా అవకాశం వచ్చి వెళ్ళిపోయింది. 2 ఛానల్స్లో కూడా చెప్పేసా. ముత్యాల సుబ్బయ్య గారి సినిమాకి అనుకుంటా కదా. అవును, అది నేను చేయాల్సిన సినిమా. డైరెక్టర్ ఫిక్స్ కాకముందే మరుసటి ఫిక్స్ అయినాడు. అవునా? డైరెక్టర్ ఫిక్స్ కాలే అప్పటికి. ఓకే, హీరో ఒక విధంగా ఎడిటర్ మోహన్ గారి సినిమా, ఒక విధంగా హీరో కూడా ఫిక్స్ కాలే. అదే యాక్చువల్గా మీరు ప్రొడ్యూసరే మిమ్మల్ని చేసినట్లే మోహన్ గారు, ఎడిటర్ మోహన్ గారు కన్సల్ట్ చేసి అక్కడ నుండి ట్రావెలింగ్ జరిగి తీరా చూస్తే సినిమాలో నేను లేను, మిస్ అయింది. అట్లా కొన్ని అప్పటి నుండి పని చేశారు మీరు, దానికి పని చేశారు. నేను కంట్రిబ్యూట్ చేశాను సినిమాకి హిట్లర్కి.
ఎట్టేరు మోహన్ గారు అడిగితే చేశాను నేను. అదే అంతకుముందు ఆయనతో కలిసి పనిచేశారుగా మీరు. నేను మోహన్ గారితోనా ఆ. పని చేయలేదు కానీ ఉమ్. ఎట్టెరుగా నాకంటే నా గౌరవం, ఉమ్. ఆ గౌరవంతో ఆయనే స్వయంగా వచ్చి పల్నాడు పౌరుషానికి కామెడీ ట్రాక్ ఒకటి కావాలంటే రాయించుకొని వెళ్ళారు. ఉమ్. ఆయన పేరు విన్నా, ఎట్టెరు మోహన్ గారు సీనియర్ మోస్ట్ అది ఇదని అభిమానం. అది పెద్ద ఆయన నాకు అన్న వయసులో స్నేహం ఒకటి. ఓకే. నేనంటే చాలా ఇష్టం తనకి, ఉమ్. చాలా ఇదిగా ఉండేవాడు. నాకు ఆయన అంటే అంత గౌరవం. దాని మీద రాజాగారు మా సినిమాకి ఇట్లా రాసి పెట్టడం. పైగా మీరు ఆయన కొడుకు డైరెక్టర్ అయినటువంటి ఫస్ట్ ఫిల్మ్కి మీరు రైటరు హనుమాన్ జంక్షన్కి. లేదు, అదే పొరపాటున వచ్చింది టైటిల్స్లో. అవునా? అవును, అదేంటది? అది నాకు ఎలా జరిగిందో తెలియదు. నేను రైటర్ కాదు, ఎవరు దానికి నాకు కరెక్ట్గా ఐడియా లేదు. అన్నారు చాలామంది హనుమాన్ జంక్షన్స్కి మీరే అని. నేను కాదని చెప్పా. నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపోతా. నేను రాసిన సినిమాలకి నా పేరు పడలేదు, రాయని సినిమాలకి నా పేరు ఎందుకు పడుతుంది, ఎక్కడ జరుగుతుంది. కానీ రాజా నాకు బాగా క్లోజు. రాజు పిల్లడు సిట్టింగ్లో ఎమోషన్గా మాట్లాడుతుండేవాడు. అది ఇది అంటే మాట కాదు, వాళ్ళ నాన్నతో ఎక్కువ మాట్లాడుతుండేవాడు. అవునా? అట్లా కాదప్పా, అది కాదప్పా, ఇది కాదప్పా, కథగా మాట్లాడుతుండేవాడు. నాకు ముచ్చటేసేది. ఇతను ఫైర్ ఉందన్నమాట బాగా. నేను మంచి ప్రొడ్యూసర్ అవుతాడు అనుకున్నా కానీ డైరెక్షన్ చేస్తాడు నాకేం తెలుసు. అదే అదే అవును. మన ఇంటికి వచ్చేవాడు, సార్ అడంకులు ఇడంకులు అని చెప్తుండేవాడు. నాకు మంచి ప్రొడ్యూసర్ అవుతాడు, వాళ్ళ నాన్నని మించి ప్రొడ్యూసర్ అవుతాడంటే ఇంకా డైరెక్టర్ మంచి డైరెక్టర్ అయిపోయాడు. చిరంజీవి గారిని కూడా డైరెక్ట్ చేసేసాడు ఆయన. అవును. కొన్ని మనం సంతోషంగా ఉంటుంది, కొన్ని సమయాల్లో గర్వంగా ఉంటుంది. వీళ్ళు ఆ సినిమా ఎందుకని మీరు మిస్ అయిపోయింది అనేది తెలిసిందా మీకు? అది ఏది హిట్లరా? అది అది వాళ్ళ ప్రొడ్యూసరు మీకు బాగా కావాల్సిన వాడే, డైరెక్టరు మీకు బాగా కావాల్సిన వాడే. అక్కడ ఏం జరిగింది, ఎట్టర్ మోహన్ గారు క్లియర్గా చెప్పలేదు. ఎందుకంటే ఆయన మాట్లాడేటప్పుడు ఎవరి మీద దురభిప్రాయం కలిగించకుండా మాట్లాడతాడు. ఓకే. నేను ఎందుకు ఇలా జరిగింది అడిగాను నేను ఆయన. రాజా గారు మీకేం చెప్పను, వేరే కారణాలు ఉన్నాయి, ఓకే, నేను అవి చెప్పలేను మీకు, ఓకే అన్నాడు. సరే, ఇంకా దాని గురించి వదిలేసా. ఇప్పుడు ఒకటి ప్రపంచంలో మూర్తిగారు మంది అనుకున్నదే మన దగ్గరికి వస్తుంది, అది వాస్తవం. అది అవును. మంది కాదనుకున్నది వెళ్ళిపోతుంది. కానీ మంది కాకుండా చేసే వాళ్ళకి నెక్స్ట్ ఇమీడియట్గా వాళ్ళకి అదే పోతుంది. అది జరిగింది కూడా. ఓకే, అర్థమైందా? ఆ సినిమా నాది కాకుండా చేసిన వాళ్ళకి వేరేది పోయింది పక్కన. ఓకే, నేను కర్మ సిద్ధాంతం ఇది చేస్తుంది. నేను ఇప్పుడు మీతో నేను ఓపెన్గా మాట్లాడేస్తా మూర్తి గారు, దీనివల్ల ఒక ఇది వస్తూ ఉంటుంది. దానివల్ల ఇంకెందుకు ఇప్పుడు నేనైనా 30 ఏళ్ళ కుర్రవాడిని, 40 ఏళ్ళ కుర్రవాడిని అయితే ఇంకా 40 ఏళ్ళు ఉంది కాబట్టి చీల్చి చెంది అందరినీ అది ఇది చెప్పి మొదలు పెట్టేస్తా. ఇంక నా ఎక్స్పైరీ కార్డు అంత దూరం ఉందో తెలియదు కదా. ఉన్ననాళ్ళు హాయిగా నవ్వుదాం, మాట్లాడదాం, వెళ్ళిపోదాం. లేకపోతే ఇప్పటికి మీరు చాలా అసలు వినుడు రామాయణ గాథ అని 30 ఏళ్లలో జరిగిన రాజకీయాలు, వంచనలు, దగాలు, మోసాలు, అలాగని మేలు చేసేవాళ్ళు అన్నీ ఉంటాయి కదా. అన్నీ ఉంటాయి. ఇది మేము మీది ఎవరిది ప్రతిదీ మనం సినిమాలు రాస్తూ ఉంటాం, కానీ ప్రతి ఒక్కరిది కూడా ఇక్కడ సినిమా కథగా రాయటానికి తగ్గ మలుపులు ఉంటాయిగా అన్నీ జీవితంలో. మనం ఊహించిన వాళ్ళు మనకి మేలు చేయరు. మనం ఎవడైతే మనకి హెల్ప్ చేయడం ఉంటాం వాడు వచ్చి తీసుకెళ్ళి హెల్ప్ చేస్తాడు అనుకున్నాడు చేయడు. అదే మంచివాడు అనుకున్నాడు మోసం చేస్తాడు, దుర్మార్గుడు అనుకున్నాడు హెల్ప్ చేస్తాడు. ఏంటో ట్విస్ట్ అర్థం కాదు. అదే ఇప్పుడు ఆయన లోకేష్ బాబు గారు రెడ్ బుక్ ఏదో ఓపెన్ చేసామని చెప్పారు. అందులో ఆయన ఏం రాశాడు మనకి తెలియదు. అదే అందులో ఈ 5 ఏళ్లలో ఎవరు ఎలా ప్రవర్తించారు దాని గురించి రాశాడు. నా దగ్గర గ్రీన్ బుక్ ఉంది. అవునా? ఆ గ్రీన్ బుక్లో నాకు మెయిల్ చేసిన వాళ్ళ పేర్లే రాశా. ఓకే, రాసుకున్నారు నిజంగానే అంటే రాశా. మొదటి నుండి నా మనసుకు దగ్గరగా నడిచి నాకు హెల్ప్ చేసి నన్ను ఎంత ప్రేమగా చూసుకున్న వాళ్ళ పేర్లన్నీ రాసుకున్నా. అవునా? చాలా చక్కగా నవ్వుతూ నమ్మించి మోసం చేసిన వాళ్ళ, జీవితాన్ని ద్రోహం చేసిన వాళ్ళు, ఒక నెల వరకే ద్రోహం చేసిన వాళ్ళు, ఒక కథ వరకే ద్రోహం చేసిన వాళ్ళు, ఇలా వాళ్ళ పేర్లు కొన్ని ఉన్నాయి.
ఓకే. అవి రాయాలి యాక్చువల్గా. ఎందుకు దాని గురించి మనం అంటే గ్రీన్ బుక్తో పాటు రెడ్ బుక్ కూడా రాయాలి నిజానికి. రాయాలి. ఆ. అన్నీ ఓపెన్ మంచి వాళ్ళ పేర్లు తెలుసుకుంటాను నేను. ఓకే. అంటే అంటే కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి వస్తే ఎవరికి చెప్పుకుంటారు? కొంతమంది ఉన్నారు, దాసనారాయణ గారికి చెప్పుకుంటాను నేను. ఓకే. అంటే ఆయనతో కలిసి పని చేయకపోయినా నాకు సినిమా విషయంలో నాకు పూర్తిగా హెల్ప్ చేద్దాని ముందుకు వచ్చాడు, నేను ఉపయోగించుకోలేకపోయినా. ఏ సినిమాకి? నేను డైరెక్షన్ చేసే సినిమాకి. ఓకే. పూర్తిగా హెల్ప్ చేయడానికి వచ్చాడు. ఓకే. నా వల్ల ఆయనకి 7 లక్షల నష్టం కూడా వచ్చింది. ఏ సినిమా అది? అధ్యక్ష అనే సినిమాకి. ఓకే. ఏ సంవత్సరం? 2007లో. పొలిటికల్. 7 లక్షల నష్టం వచ్చింది ఆయనకి. పట్టించుకోవాలి ఆయన. ఎందుకు నష్టం వచ్చింది ఆయనకి? ఆయన రిలీజ్ చేసి పెట్టాడు సినిమా. ఓకే. ఆయనే చెప్పాడు సిరీ మీడియా ద్వారా 7 లక్షల నష్టం వచ్చింది నీకు. 7 లక్షలు వచ్చింది వాళ్ళ అకౌంటెంట్స్ వాళ్ళు కూడా చెప్పారు ఆ సినిమా దీనివల్ల. సరే మనం హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చి. అంటే మీరే సొంతంగా రిలీజ్ చేశారు త్రూ ఆయన ద్వారా? ఆయన ద్వారా. ఆయనకి ఆ నష్టం ఆయనకే కలిగింది. ఆయన కూడా చెప్పలేదు. ఆయన అకౌంట్స్ వాళ్ళు చెప్పారు ఈ సినిమా వల్ల డైరెక్ట్ గారికి 7 lakhs పోయిందండి అని. ఓకే. మీ మీద అది ఏం బెట్ల భారం మోపలా? ఎప్పుడు ఆ ప్రభావం చూపెట్టలే. అదేలే. నా మీద ఎప్పుడు చూపెట్టలే. నన్ను మళ్ళీ ఎంకరేజ్ చేసాడు. నేను కనుక మళ్ళీ డైరెక్ట్ చేయమని ఆయన చేయించేవాడు. నేను చేస్తాను సార్ అంటే చేయమనేవాడు, చేసేయనేవాడు. నేను ఎందుకు కొన్ని కారణాల వల్ల ఆగా. ఓకే. అంటే అప్పుడు డైరెక్ట్ చేయాలని చెప్పి మీకు కావాలని ఆ పొలిటికల్ సబ్జెక్ట్ మీద చేశాను. డైరెక్ట్ కావాలని పరిపూర్ణంగా డైరెక్ట్గా మారదామనే చేశాను. అదేలే. అదే అట్లా కొంతమంది మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఆ సమయం వచ్చినప్పుడు అది ఏదో ఒక రూపంలో మంచిగానే చెప్పుకుంటాం. అదేలే. మనకి ఏమవుతుందంటే నాకు నచ్చిన వ్యక్తి మీకు నచ్చకపోవచ్చు. కరెక్టే కదా. మీకు నచ్చిన వ్యక్తి నాకు నచ్చకపోవచ్చు. అవును. అట్లాగే ఇప్పుడు సేమ్ అంతే. ఇప్పుడు మీకు మేలు చేసిన వ్యక్తి నాకు చేయకపోవచ్చు, నాకు చేసిన వ్యక్తి మీకు చేయకపోవచ్చు. ఎవరైతే మన కోసం కాలం వెచ్చిస్తారో, ఎవరైతే డబ్బు కూడా కోల్పోవడానికి ఇష్టపడతారో మన కోసం, వాళ్ళు నిజంగా హెల్ప్ చేసినట్టు. అంతే. అవును. దాసనారాయణరావు గారు తన కాలాన్ని చాలామంది శిష్యులు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి కాలాన్ని సద్వినియోగం చేశాడు ఆయన. ఎంతమంది కోసం ఆయన. అవును. నిజానికి ఎందుకు ఆయనకి ఈ తలనొప్పులను ఎందుకు అనుకుంటే ఉండదు, కానీ ఆయనైతేనే న్యాయం చేస్తాడు, ఆయనైతే ఏదో ఒకటి చేస్తాడనే కదా ఆయన దగ్గరికి వెళ్తారు. ఎవరైతే తన కాలాన్ని పరిపూర్ణంగా అవతల వాళ్ళ కోసం సద్వినియోగం చేస్తారో వాళ్ళు నెంబర్ 1గా నిలబడతారు. అవును. సెకండ్, ఎవరైతే వాళ్ళు సంపాదించిన దానిలో కనీసం 30 రూపాయలు నిస్వార్థంగా ఖర్చు పెడతారో వాళ్ళ పేర్లు చిరస్థాయిగా ఉంటాయి. మీరు వరుసగా లెక్కేసుకుంటూ పోతే మీరు దాసనారాయణ గారు, రజనీకాంత్ గారు వీళ్ళందరూ వస్తూనే ఉంటారు. ఇప్పటి వరుసలో మహేష్ బాబు గారు కూడా కనపడుతున్నారు. అట్లా ఉన్నారు. అంటే మహేష్ బాబుతో మీకు పరిచయం ఉందా? లేదు కదా. అంటే నేను అనుభవించినవి, విన్నవి, చూసినవి చెప్తున్నా. ఓకే. అవి వాస్తవాలను నిర్ధారించుకున్నాకే చెప్తున్నా. మహేష్ బాబు గురించి మీకు నచ్చింది ఏంటి? చాలామంది పసిపిల్లలకి ఆపరేషన్ చేస్తున్నాడు, హార్ట్ ఆపరేషన్స్ అది చేస్తున్నాడు. అవును. అది మామూలు విషయం కాదు కదా. వందలు కాదు, ఇప్పుడు 1000 దాటిపోయింది. ఇప్పుడు మన గురించి మనం ఆలోచించుకోవటం వల్ల మన కాలం సద్వినియోగం కాదు. మనం కొంతమంది లైఫ్కి మనం ఏం చేయగలం. మన దగ్గర పనిచేసే డ్రైవర్కి కరెక్ట్గా మనం ఇచ్చే శాలరీ సరిపోతుందా లేదా ఆలోచించినా చాలు. అవునా కాదు? వాడు అవతలకి వెళ్ళి శాలరీ సరిపోవట్లేదని ఆడవకుండా అది ఏడు చేస్తే ఇంక మనం ఎందుకు? మన కాలం కాదు, ఆడి కాలం కూడా దుర్యోగం చేశాను నేను. అట్లా ఒక మూల సూత్రాలు కొన్ని నమ్ముతాను. అవే మన ఎప్పటికన్నా మానసికంగా ఆత్మపరంగా నిలబడతాయి. పోయేటప్పుడు కూడా ప్రశాంతంగా పోతాం. లేదనుకోండి చివరి క్షణంలో ఒకసారి అందరినీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఎందుకు బతుకు అనిపిస్తుంది. అవునా కాదు? కరెక్ట్. అవును. మనం బతికినందుకు ఒక సార్థకత ఉండాలంటారుగా. మనం చేసిన వాటి ఒక్కటన్నా మంచి పని ఉందా అని ఒకసారి తరచు చూసుకుంటే మనకు తెలిసిపోతుందిగా. ఏం చేయాలో కూడా తెలుస్తుంది మనకి, ఏం చేయకూడదో తెలుస్తుంది, ఏం చేయాలో తెలుస్తుంది. ఒక మనిషి వల్ల ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు, ఆయన వల్ల ఎన్ని కుటుంబాలు ఆ రోజుల్లో నిలబడ్డాయి. అవును. పద్మాలయ కృష్ణ గారి వల్ల ఎన్ని కుటుంబాలు
ప్రతి నెల గుండెల మీద చేసుకుని హ్యాపీగా బతికారు. బతికాయి. ఆ? అవును. బతికితే దీని అబ్బా జీవితం అలా బతక. అప్పుడు బాగా చెప్పుకునేవాళ్ళు కదా అసలు ఇవన్నీ కూడా. మేము ఇండస్ట్రీకి వచ్చాక కూడా చెప్పేవాళ్ళుగా కృష్ణ గారి సినిమా అక్కడ అమౌంట్స్ అన్నీ పక్కన పెట్టేసి అమౌంట్స్ వస్తాయి, అది ఆ సమస్య. కృష్ణ గారు సినిమా మొదలవుతుందంటే మేము గుండెలు మీద చేసుకుని నిద్రపోయేవాళ్ళండి అన్నారు. అది అలా అనిపించుకోవటం గొప్ప విషయం. అవును. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళటంలో అనేక మందికి, వందల మందికి ఉపాధి కల్పించడం. ఉపాధి కల్పించడం అందులో ఈ ఫీల్డ్లో ఆయన అదే అన్నాడంటే, ఎందుకు ఇంత 3 షిఫ్ట్లు అవసరమా మీకు, అంటే ఇన్ని కుటుంబాలు బతుకుతాయి కదా అనేవాడు అంట కదా. అంతే తప్ప అది దట్ ఈజ్ క్వాలిటీ ఆఫ్ హీరో. అవును, నిజమైన హీరో అంటే అది కదా. మన వల్ల ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి, అది లైఫ్ హీరో. అవును, అంతే కదా. మనమే బతకాలి అనుకుంటే మనకి మనమే వెళ్ళము. అవును, అంతేగా. అవును, అది ఎంత తృప్తిగా ఉంటుంది. ఆ కుటుంబాలు కూడా ఎంత ఒక ధైర్యం కదా, ఆత్మధైర్యం కదా. ఇప్పటికీ దాసనారాయణ రావు గారి స్టాఫ్లో పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు వీళ్ళు చాలామంది టెక్నీషియన్స్ వాళ్ళు అంటే చిన్న చిన్న లోపాలు ఏవో వస్తుంటాయి, అవి పక్కన పెట్టండి. బట్ సెక్యూరిటీ ఈజ్ సెక్యూరిటీ. ఎస్. ఎంతమంది ఆయన శిష్యులు వచ్చారు ఇండస్ట్రీకి? అయ్యో 55 మంది శిష్యులు. అందరూ కొమ్ములు తినే కొమ్ములు. అవును, మునగాళ్ళు. మళ్ళీ వాళ్ళ శిష్యులు. అవును, వాళ్ళ శిష్యులు, శిష్యులు ప్రశిష్యులు. అవును, అది లైఫ్ అండి. అవును. సో వాళ్ళ వల్లే ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమ అనేది ఇలా ఉంది, అంటే కళకళలాడుతూ ఉంది. అంటే ఈరోజు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిందంటే వీళ్ళందరూ వేసినటువంటి పునాదులే కదా. అవునండి. అట్లా అందుకే 100కో 1,00,00,000కో పుడతాడు ఒక్కడు అంటారు చూసారా. ఎస్. అది డబ్బున్న వాడికి అందరికీ పెట్టాలనే ఆలోచన ఉండకపోయినప్పుడు డబ్బున్నా ఒకటే లేకపోయినా ఒకటే. అదేదో అంటారే, దుఃఖమేమో పంచుకుంటే తగ్గుతుంది, తగ్గుతుంది. సంతోషమేమో పంచుకుంటే పెరుగుతుంది. సామెత అవుతుంది మనకి. అవును, మన డబ్బుతో అందరూ కూడా సంతోషం, వాళ్ళు కూడా 10 మంది భోజనం చేస్తున్నారంటే అంత ఆనందంగా ఉంటుంది. మనం కళమే చికెన్ బిర్యానీ వేసుకుని తింటే తలుపులు వేసుకొని అది వేరేగా ఉంటుంది కదా. మీకు అంటే పని పరంగా అన్ని సినిమాలు మీకు మీ బిడ్డ లాంటివి అనుకోండి, మీరు పనిచేసినవి, మీరు రాసిన సంభాషణలు కూడా. కానీ మీకంటూ కొన్ని ఉంటాయి కదా, కొన్ని లైన్స్ పడుతున్నప్పుడు బాగా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. అలాంటివి చెప్పుకోవాలంటే ఏ సినిమాలు చెప్తారు మీరు? మూర్తి గారు అసలు ఇప్పుడు ఫస్ట్ నా ప్రశ్నకి సమాధానం మీరు చెప్పి దానికి ప్రశ్న మళ్ళీ మీరే వేశారు. సినిమాలు అన్నీ నాకు ఇష్టమైంది. ఎందుకంటే అంటే అందులోనే మళ్ళీ అంటే కొన్ని గుర్తుండిపోతాయి కదా అనే ఉద్దేశంతో. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి సినిమాలో నాకు నచ్చిన కామెడీ పంచ్ డైలాగ్ ఉంటుంది. యజ్ఞం సినిమా ఉంది, ప్రకాష్ రాజు డైలాగులు విన్నారా? అవును, అవన్నీ బాగుంటుంది. ఏదో రెడ్డమ్మ బోడెమ్మ ఏదో ఉంటుంది. ఛత్రపతి శివాజీ చేతికి దుర్గామాత ఖడ్గం ఇచ్చినట్టు నీ కూతురు రిపోర్ట్ ఇచ్చిందిరా, కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ చేతికి వచ్చాక రెడ్డప్ప అయితేనే బోడి బొక్కప్ప అయితేనే రెడ్డప్ప అయితేనే బోడి బొక్కప్ప అయితేనే పోవే. అది అట్లా బాగా పెళ్ళింది. పైగా ప్రకాష్ రాజు చెప్పే విధానం ఉంటుంది కదా, అది ఇంకా పేలింది బాగా థియేటర్లో అది. అవును. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు నేను రాసినవి పంచస్ అదొక శుభాకాంక్షల్లో కూడా సంభాషణలు చాలా బాగుంటాయి. సుధాకర్ మామూలుడు కాదు కదా, కామెడీ దుర్మార్గుడు కదా, మామూలు ఆర్టిస్ట్ సుధాకర్. నాకు చాలా ఇష్టం, నేనంటే ఇష్టమైన ఆర్టిస్ట్ ఆయన. అదే దురదృష్టం ఏంటంటే ఆయన కొంచెం ఈ మధ్య కాలంలో సినిమాలు నటించలేకపోవటం ఆరోగ్య కారణాల వల్ల. కొంతమంది ఆర్టిస్టులకి మన డైలాగులు రాయాలి, కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళే రాయిస్తారు మంచిగా మన చేత. ఇన్స్పిరేషన్ వాళ్ళే. అవును, అలాంటి ఆర్టిస్టు సుధాకర్, రాజేంద్ర ప్రసాద్, అవును, సుధాకర్, ప్రకాష్ రాజు, నూతన్ ప్రసాద్ గారు, కోట గారు, వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళలోని క్యారెక్టర్లు చెప్తే చాలు. మొదటి డైలాగ్ మనం రాస్తే రెండో డైలాగ్ వాళ్ళే వెనక చేసి ఇది రాయాలని చెప్తుంటారు. ఓకే, అది అదే అంటే నేనేది ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన. అంటే
ఇప్పుడు చెప్పారు మీరు యజ్ఞం అని చెప్పారు దాంట్లో ప్రకాష్ రాజ్ గారిది. అలా ఇంకా చెప్పాలంటే ఇంకేం చెప్పుకోవచ్చు? అంటే ఈవీవి గారితో మీరు ట్రావెల్ చేసినట్లు మీకు బాగా నచ్చిన సినిమా ఏది? అలీబాబా. అలీబాబానే. ఎందుకంటే అది నాకు ఒక చెప్పాను కదా, గ్రహణం నుండి నన్ను బయటికి లాగిన సినిమా అది. కాబట్టి అది ఎప్పటికీ అలా అలా గుర్తుండిపోయే సినిమా. అవును. శిశీంద్రి ఒకటి, అదొకటి. శిశీంద్రిలో కూడా మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి. వాళ్ళకి ఆ దొంగలకు రాసినవి కానీ, శరత్ బాబుకి రాసినవి కానీ ఉండే, అమ్మకి రాసినవి కానీ ఉండే, ఆమని. అవును, అదొక మంచి అదొక డ్రీమ్ అది. ఓకే. ఏంటో అట్లా కొట్టేసాం బాగా. మీకు బాధ కలిగించిందంటే ఏదని చెప్పుకోవచ్చు? బాధ కలిగించినవి ఒకటి ఏవో ఉంటాయి, ఉండకుండా ఉండవు. మనం నమ్మిన వాళ్ళు కొన్ని సమయాలు మోసం చేసినప్పుడు వాళ్ళ మీద కోపం రాదు, కానీ మోసం చేసే అవకాశం ఇచ్చినందుకు మన మీదే మన కోపం వస్తుంది. మనం ఇది అని మనం ప్రేమ అందించిన వాళ్ళు కరెక్ట్గా అది అందించకుండా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసినప్పుడు బాధేస్తుంది. కానీ మనం ఏ ప్రేమ అందించకుండానే వాళ్ళు అందించేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని చూసినప్పుడు కాస్త ధైర్యం, సంతోషం వచ్చింది. అవును, మళ్ళీ మళ్ళీ బలం పుంజుకోవడానికి అది పనికి వస్తుంది. ఈ ఫీలింగ్లు జనరల్గా నాకనే కాదు, ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళకి ఉంటాయి. మీ ఫీల్డ్లో మీకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. మనుషులు అన్నాక ఉంటాయి. అన్ని మన ప్రేమను అవతల వాళ్ళు బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తే, మనం గౌరవించినా, మనం ఆరాధించినా, మనం ఇష్టపడ్డా, మనం ఎవడైతే ఎక్స్ప్లాయిట్ చేసాడో వాడిని చూస్తే చాలా బాధ వేయటమే కాకుండా వాడి మీద జాలేస్తుంది. మళ్ళీ మనం ప్రేమించినంతగా వాడిని ఎవరన్నా ప్రేమించేళ్ళు దొరుకుతారో లేదో పాపం జాలేస్తుంది. అవును, మనని పిచ్చివాడి కింద లెక్కేసినందుకు బాధ వేస్తుంది. మనకి తెలియకుండా, మనం ఏ సహాయం చేయకుండా, ఏమీ లేకుండా మనకి వచ్చి సహాయం చేసేవాడిని చూస్తే మాత్రం ఆశ్చర్యం వేస్తుంది, ఆనందం కలుగుతుంది. ఎప్పుడైనా అంతే, మీరు ఏదైనా ఎవరికైనా అందిస్తే అది వాడు మీకు అందించకపోయినా వేరే వాడు వచ్చి అందిస్తాడు. అది సూత్రం, బేసికల్ సూత్రం అది. మనం ఎవరినై నుండి అయితే మనం కావాల్సిన అనుకున్నామో వాళ్ళు ఇవ్వరు, వేరే వాళ్ళు ఇస్తారు. ఎవరు అంటే లేకుండా పోవటం వల్ల కెరీర్లో ఈవీఆర్ లేకపోవటం, నేను చాలా అయితే సంవత్సరానికి 2 సినిమాలు తను చేసేవాడినిగా గ్యారంటీగా. పేరున్నా లేకపోయినా 4 సినిమాలు చేసేవాడిని. అందులో 2 పేరు ఉండేది. అంత అనుబంధం. సరే, సినిమాలనే స్వార్థం అవి పక్కన పెట్టండి. నన్ను అర్థం చేసుకునే మనిషి వెళ్ళిపోయినాడనే బాధ. సినిమాలనేది సెకండరీ. అదేదంటారు, ఆర్థిక సంబంధం కన్నా ఒక ఆత్మీయ సంబంధం పోయినప్పుడు అది ఇప్పటికీ బాధపడుతుంది. ఇప్పుడు కూడా బాధపడుతుంది. కానీ మీరు పోయిన సంవత్సరం పర్సనల్ లైఫ్లో కూడా మీరు మీ అబ్బాయిని, మీ పెద్ద అబ్బాయి, అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఫ్యామిలీ పరంగా, మీరు ఫ్యామిలీ పరంగా కాకుండా ఈ విషయం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయం అడిగారు అనుకున్నా, కానీ దాంట్లో మిస్ అయినాడు వాడు. అది నేను మీ వృత్తిపరమైనది ముందు అడిగింది ప్రశ్న. ఇప్పుడైతే మీ వ్యక్తిగతమైనదే. ఆ లాసులో ఇంకా ఈ లాస్ గురించి కూడా కుటుంబ పరంగా అది కుటుంబ జీవితంలో వస్తే అది నాకు, ఎందుకంటే మీరు మీ అబ్బాయితో కలిసి ఉన్నటువంటి ఫోటోలు కూడా షేర్ చేశారు మీరు ఫేస్బుక్లో. అది నాకు జ్ఞాపకం ఉంది. అబ్బాయి పేరేంటి? వినోద్. ఇండస్ట్రీలో నీరజ్ అంటారు అంతా. మేము పెట్టుకున్న పేరు వినోద్. నీరజ్ అని ఎందుకు అంటారు అంటే అది అనుకోకుండా న్యూమరాలజీ ప్రకారం చేంజ్ చేయాల్సి వచ్చింది. స్కూల్లో చేసేటప్పుడు ఓకే చిన్న నీరజ్ కుమార్ అని పెడితే బాగుంటుందని మార్చేసి, స్కూల్ రికార్డ్స్లో మాత్రం నీరజ్ కుమార్ ఉంటుంది. అంత కాబట్టి ఇక నీరజ్ గానే చిన్నప్పుడు ప్రపంచానికంతా అలాగే. చిన్నప్పుడు వినోదే ఫస్ట్ పెట్టింది, నేను వినోదే అని పెట్టాను నేను. ఓకే, నేను మీరు సినిమా ఇండస్ట్రీ పరంగా అని అడిగారేమో నటిలే నేను. అది కరెక్టే. తను ఏం చేసేవాడు? తను ఫస్ట్ రఫ్ అనే సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాడు. రఫ్, ఓకే. తర్వాత ఎవరిది రఫ్? ఆది సాయి కుమార్. ఓకే. ఇటేమో మన ఆది అబ్బాయి డేట్లు చూసాడు కొన్నాళ్ళు.
చూశాడు. తర్వాత అదే సాయి కుమార్ వాళ్ళ అబ్బాయికి. అబ్బాయికి తర్వాత మళ్ళీ ఏదో సినిమా జనం ప్రపోజల్ చేసి ప్లానింగ్లో తిరుగుతున్నప్పుడు అనుకోకుండా అట్లా జరిగింది అది. ఓకే. ఇప్పుడు సినిమా ఏదైనా చెయ్యాలని ఇదిలో ఉన్నాడు వాడు. ఆ టైంలో జాండీస్ అటాక్. జాండీస్ ఓకే. అది వాడు కేర్లెస్ చేశాడు. షిఫ్ట్ అయిపోయింది మరి తగ్గింది అనుకొని ఫుడ్ కంట్రోల్ ఏం లేకుండా షూటింగ్లని అటెన్ ఇటెన్ వెళ్ళటం. అంటే తనకు జాండీస్ వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసా? ఫస్ట్ వాడు అన్కాన్షియస్ అయినాడు బయటికి వెళ్తూ పడిపోయి హాస్పిటల్ టెస్ట్ చేస్తే జాండీస్ ఉంది వచ్చిందన్నారు. సరే అని చెప్పి ఇమీడియట్గా టెస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఒక 40 రోజులు పచ్చంగా ఇచ్చాం ఆడాడు. మళ్ళీ టెస్ట్ చేయించలే వాడు. పత్యం వాడాను కదా తగ్గిపోయింది అనుకున్నాడు. 40 days మామూలుగా కళ్ళు గిళ్ళు మామూలుగా ఉన్నాయి అది అని చెప్పేశాడు. షూటింగ్కి వెళ్ళాడు. షూటింగ్ వాళ్ళ వేరే షూటింగ్కి అక్కడికి వెళ్ళి రెస్ట్లెస్గా తిరిగారు. వాటర్ చేంజ్ చేస్తూ రకరకాల హడావుడి. ఓకే. ఆ టైంలో అది వైట్ జాండీస్ ఫామ్ అయింది. ఎల్లో కాదు. ఎల్లో కాదు. అది ఇట్లా షిఫ్ట్ అయింది. ఆల్మోస్ట్ లివర్ ఇది వచ్చింది. హాస్పిటల్లో చేరిన తర్వాత లాస్ట్ 5-6 daysలో తెలిసిందంటే డెంగ్యూ కూడా సిమ్టమ్స్ ఉన్నాయండి. ఓకే. ఒకదాని మీద ఒకటి మనకి హెల్ప్లెస్ అయిపోయింది. కాపాడుకునే స్టేజ్ వచ్చింది. ఓకే. చేతులు ఎత్తేసారు డాక్టర్లు. కష్టం అది. అవునా? ఓకే. అట్లా ఎన్ని రోజులు ఎంత? సింపులే. అంటే తిరుగుతూనే ఉన్నాడు. 2 months మామూలుగా తిరిగాడు. నార్మల్గా తిరిగాడు. అదే నార్మల్ అయిపోయింది అనుకో. నార్మల్గా తిరిగాడు. చనిపోయే ముందు కూడా నార్మల్గా తిరుగుతూనే ఉన్నాడు. ఇంట్లో అటు ఇటు రోడ్డు మీదకి వెళ్ళి వస్తున్నాడు, బయటికి వెళ్ళి వస్తున్నాడు. తక్కువ అనుకోకుండా హాస్పిటల్లో చేర్చాము. 15 రోజుల తర్వాత మెసేజ్ వచ్చింది సీరియస్గా ఉందని. ఓకే. కొంచెం ఇబ్బందిగా ఉంది రమ్మని ఫోన్ వచ్చింది. ఇక్కడేనా అంత ఇచ్చింది? ముందర మా ఆవిడండి మీరు రెడీగా నేను వచ్చాను. నేను ఎవరితో మాట్లాడుతున్నా. మాకు రోజు ఫోన్లు వస్తాయి మీరు రండి అంటే. మేము ఐసీయూలో ఉన్నాడా? ఐసీయూలో ఉన్నాడు. ఆ రోజు అప్పటికి ఐసీయూలో లేడు, బయటే ఉన్నాడు. కొంచెం మీరు రండి అంటే ఏమంటే రమ్మంటున్నారు. మా ఆవిడ ఏమంటే నాకు తొందరగా చెప్పదు, కంగారు పడతాను. ఏమంటే తొందరగా రమ్మన్నారండి హాస్పిటల్, నేను వెళ్తాను అంటే ప్రిపేర్ అయిపోయి ఉన్నారు అప్పటికేమన్నా? ప్రిపేర్ అడుగుతున్నాడండి. నాకు నమ్మకం ఉంది, ఎక్కడో ఆశ ఏదో బయటపడతాడని. ఒకసారి అక్కడ ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, అతను వెళ్ళిపోయినాడు పని మీద, మీరు రండి తొందరగా, అతను పొద్దునే వెళ్ళాడు కానీ ఈవిడ అలా చెప్పి వెళ్ళింది. ఓకే. వెళ్ళిన హాఫ్ అన్ అవర్లో నాకు మా పెద్దమ్మాయి ఫోన్, డాడీ చచ్చిపోయాడు. అంటే అప్పటికే మీ ఆవిడకి తెలుసు తనకి? మేము 15 days ముందే ప్రిపేర్ అయ్యాము. రకరకాల మందిని చేసాం, కన్సల్ట్ చేసాం. కష్టం అని చెప్పారు. ఎంత ముగ్గురా నలుగురా మీకు పిల్లలు? నలుగురు. 2 అబ్బాయిలా? తన అప్పుడు ఎంత వయసు? లాస్ట్ ఇయర్ జూన్లోనా జరిగింది? లాస్ట్ ఇయర్ జూన్. వాడికి 36 ఏళ్ళు, 12 ఏళ్ల కూతురు కూడా ఉంది పాప. అవునా? ఓకే. సపరేట్గా ఉంటారా తను? మేము కలిసే చనిపోయే ముందు 4 months ముందు సపరేట్ అయినాం. ఓకే. ఎందుకంటే వాళ్ళ ఆవిడకి ఆఫీస్ దగ్గరగా ఇల్లు తీసుకున్నారు. వాళ్ళ అమ్మగారికి వాళ్ళకి. పాప కూడా పెద్దది అయిపోయింది. అప్పుడు దాకా మేమే చూసుకునేవాళ్ళం. అంటే చూసుకోవడం అంటే ఇక్కడ కలిసి ఉండేవారు. స్కూల్కి తీసుకెళ్ళటం ఇది మా ఆవిడ తీసుకెళ్ళేవాళ్ళ. అనుకోకుండా వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ మల్కాజ్గిరిలో ఎక్కడో అమ్మాయికి అక్కడికి జాబ్ షిఫ్ట్ అయింది. చాలా దూరం కోడలికి. సరే ఈడు ఎక్కడ ఉండైనా ట్రావెల్ చేయగలడు కదా, అందుకని అక్కడ తీసుకున్నారు. అక్కడ ఈజీగా ఉంటుంది ఇల్లు, తనకి దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో. ఓకే. తీసుకుని అటు ఇంకా ట్రావెలింగ్ లాస్ట్ 4 monthsలో వాళ్ళు దూరంగా ఉన్నారు. అంటే మేము అటు బయటికి వెళ్ళిన ఈ కొద్ది కాలానికి ఇలా జరిగిపోయింది అనమాట. అటాచ్డ్ మీకు బాగా మీ అబ్బాయి? బాగా. పిల్లలందరూ నాకు బాగా అటాచ్మెంట్. మా ఆవిడకి కూడా అంతే. నాకు కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. అవునులే. అది పైగా ఈ సినిమా ఫీల్డ్లోకి వచ్చాడు. ఇది రాలేదా తనకి సంభాషణలు, ఈ డైలాగ్స్ ఇవి? సో తను అట్లా వెళ్ళాడు, ఆ లైన్ ఎంచుకో, కమర్షియల్ లైన్కి. అదేలే. ఒక ఆదితో పాటు ఇంకెవరికైనా చేసేవాళ్ళ? ఆదికి ఒక్కడికే. ఓకే. సో యాక్చువల్గా ప్రొడక్షన్లో దిగాలని అతను ఇదే ప్రొడ్యూసర్ కావాలనేవాడు. ఓకే.
ఇదొక అంటే నేను మీరు మాట్లాడుతున్న సేపు నాకు ఇండస్ట్రీ వైపు వెళ్తున్నది. అదే ఇది జరిగే సంవత్సరం దాటిపోయిన మొన్ననే కాశీ వెళ్ళి అదే మీరు అతని గురించి అది ఆ లాస్ ఏదైతే ఉందో ప్రొఫెషనల్ లాస్తో కూడా అది కూడా పర్సనల్ లాస్ కింద లెక్క మీకు, ఎందుకంటే అంత సన్నిహితంగా ఉండేవారు కాబట్టి ఇవి సడన్గా నాకు ఇది గుర్తొచ్చింది. అది అలవాటు అయిపోయింది, చేజింగ్లోనే ఉంటుంది. అది ఎక్కడికి పోదుగా లోపల కొన్ని అనుభవాలు ఎలా ఉంటాయంటే మనం పడ్డ కష్టం అది దాని పాటికి అది రన్ అయితేనే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అది పలకరించి వెళ్తూనే ఉంటుంది. ఒక్కోసారి మనం మాట్లాడుకోకపోయినా రోజు ఒకసారి జ్ఞాపకం వస్తుంది, ఏదో విషయంలో గుర్తు వస్తాడు, ఏదో జరుగుతూనే ఉంటుంది. అది తప్పదు కదా మనకి, అదే ఏదో విషయాన్ని గుర్తు వస్తుంది. ఇప్పుడు మరి పాప కలుస్తూ ఉంటారా, వస్తున్నారా వాళ్ళు? మనరాలు వచ్చి వెళ్తూ ఉంటుంది, కోళ్ళు వచ్చి వెళ్తూ ఉంటుంది. అవన్నీ ఏం చదువుతుంది పాప? ఇప్పుడు 9th క్లాస్. 9th క్లాస్కి వచ్చేసిందా? ఓకే. అంటే 13 ఏళ్ళు 14 సంవత్సరం నడుస్తూ ఉంటుంది. అదే. మీ చిన్న అబ్బాయి ఏం చేస్తున్నాడు? వాడు రియల్ ఎస్టేట్ దానిలో జాబ్ చేస్తున్నాడు, అడ్మిన్గా చేస్తున్నాడు. ఓకే. అతనికి కూడా ఈ ఫీల్డ్ అవ్వలేదు? లేదు, నేను వాడిని ఆర్టిస్ట్ని చేద్దాం అనుకున్నా. తన పేరేంటి? వాడు కిషోర్, సాయి కిషోర్. ఓకే. నేను ఆర్టిస్ట్ని చేయాలని అనుకునేవాడిని, బాగుంటాడు ఆర్టిస్ట్గా. ఓకే. కానీ వాడు నవ్వుతాడు, నాకు అవసరం అన్నట్టు. అవునా? తనకి పెళ్ళి అయిపోయింది కదా, చెయ్యాలా? ఓకే. 2 పెళ్ళిళ్ళు చేయాలి, ఒక అబ్బాయికి అమ్మాయికి. అవునా? చివరి పాప. ఓకే. వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేస్తే కుటుంబ పరంగా ఈ భూమి మీద ఒక భారం అయిపోయినట్టు. సినిమా పరంగా ఏ భారం ఉందనే చూడాలి. ఫైనల్ వార్ ఒకటి ఉంది ఇండస్ట్రీలో చేయాల్సింది. అంటే ఒక ఏదో సంథింగ్ ఇండస్ట్రీకి సంబంధించి మనం ఒకటి పార్టిసిపేట్ చేయాలి. ఓకే. అంటే ఏమైనా ఉందా దృష్టిలో, మీ దృష్టిలో ఏమన్నా? అది మెల్లగా చెప్తా, శ్రావణ మాసం దాటాక చెప్తా. అవునా? అంటే ఏ రకంగా, రైటర్ గానా లేకపోతే తీస్తాను, ప్రొడ్యూసర్ గానా, డైరెక్టర్ గానా? ప్రొడ్యూసర్ గా. ఈ దెబ్బతో అటు ఇటు రెండు. అంటే ఈ సినిమా మీకైతే ఏమి ఇచ్చిందో, సో దానికి కూడా మనం కూడా ఏదైనా ఇవ్వాలి అని. హిట్ అండ్ ఫట్ ఏదో ఒకటి అంటారు చూసారా, హిట్ ఆర్ ఫట్. కానీ మీరు రైటర్గా ఇచ్చారుగా ఇప్పుడు సినిమాకి, ఆ రకంగా అది కూడా ఏ సినిమాతో మీరు ఎదిగారో ఆ ఎదిగే క్రమంలోనే మీరు మీ వంతు పాత్ర పోషించినట్టే కదా. అది ఏమైందంటే గత కొన్నాళ్ళుగా నిద్రాణంగా ఎంత మటుకు యాక్టివ్నెస్ పోకుండా నేను వెళ్ళిపోతూనే ఉన్నా ముందుకి. ఏది ఎలా ఉన్నాయి పరిస్థితులు, నా పరిస్థితికి నాకు సంబంధం లేదు, కాలానికి నాకు సంబంధం లేదు. దేవుడి దయ వల్ల నా మూడు ఒకటిగానే రన్ అయితూ వెళ్తుంది. దాన్ని కొంచెం ఇంకా తట్టి నిద్ర లేపి కొంచెం ప్రజ్వలించాలి దాన్ని. దానికి ఏం చేయాలి, ఒక మంచి ఆల్రెడీ సబ్జెక్ట్ రెడీ చేసుకున్నా, సబ్జెక్ట్ రెడీ చేశా. దాని గురించి ప్రొడక్షన్ అనేది మీరు ఇప్పుడు దాకా సంపాదించుకున్నంతా కూడా పోగొట్టుకునే అవకాశం ఉన్నటువంటి, ఆల్రెడీ పోయింది కదా. ఇప్పుడు మనం ఇల్లు కట్టాం, పెద్ద ఇల్లు, 1,70,00,000 అమ్మేసాం. ఇప్పుడు 15 కోట్లు. ఎక్కడ? మణికొండలో. ఓకే. అమ్మేశారు? అది అమ్మేసాం. ఓకే. అయిపోయింది. ఎందుకు అమ్మాల్సి వచ్చింది అంటే అని తెలియని సినిమా కష్టాలు. మాకు తెలియకుండా పక్కన అపార్ట్మెంట్ ఒకటి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసేటప్పుడు ప్రైవేట్ అప్పులు కూడా తొందరగా తెచ్చేసి అమ్మేద్దామని ప్లాన్ మాది. అంటే ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ పక్కన ఇంకొక అపార్ట్మెంట్ కట్టాలి. అపార్ట్మెంట్ మొత్తం 4 ఫ్లోర్లు, డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు 2. మొత్తం ఏముంది, అమ్మేసేస్తాం. 6 months వరకు మొదలు పెట్టాం. నా డబ్బులు, ఆ డబ్బులు, ఈ డబ్బులు అన్నీ కలిపి కడుతూ అక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే తెలంగాణ ఉద్యమం ఊపి అనుకుంది. కరెక్ట్. ఆ టైంలో టోటల్గా కొలాప్స్ అయిపోయింది. డబ్బులు రాలేదు, ఎవరు కొనడానికి కూడా రాలే. ఒకసారి పడిపోయిన రేట్లు. అసలు స్థలం 35 లక్షల స్థలం అట్లా అమ్ముకున్నా బాగుండేది మాకు. లేదా అలా దాన్ని యథాతథ స్థితిలో ఉంచుకున్నా కానీ తర్వాత బాగుండేది. ఆ టైంలో పెద్దమ్మాయి కూడా పెళ్లి చేయాల్సి వచ్చింది. అంటే ఒక ప్యానిక్ సిచ్యువేషన్. అంత బాగానే ఉంది అనుకున్న టైంలో ఆ తెలంగాణ స్టేషన్ దీనివల్ల అటు ఇటు ఏదో కొంచెం కన్ఫ్యూజన్స్ వచ్చేసేసాయి. ఓకే. వచ్చేసి మొత్తం ఎడు చూసినా మనకి అప్పులు కనపడ్డాయి. ఏం అర్థం కాలే ఆ టైంలో. ముందర ఈ పని చేసేద్దాం, దాన్ని పంపించేసి ఏమీ లేదు, మళ్ళీ స్టార్ట్ చేద్దాం.
ఓకే, ముందర ఈ భారం అయితే తొలగాలి, తిరిగిపోవాలి. అంతే, ముందర ప్రశాంతంగా ఉన్నాం. ఇది మనకు కొత్త కాదు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లు లైఫ్లో 5 సార్లు వచ్చాయి, 5 సార్లు గెలిచాం. అదే భగవంతుడు ఏం చేస్తాడు, లాస్ట్ పోరాటం కూడా గట్టిదే ఇస్తాడు. ఆ నమ్మకంతో ఇంకా అలా మనకి సర్వీస్ ఏదో ఉంది, ఏదో చేస్తాడు. చెడు మాత్రం చేయడు. కాదన్నయ్య, మీరు ఇప్పుడు అలాంటి ఒక సిచ్యువేషన్ ఇల్లుని మీరు సంపాదించుకున్నంత అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అమ్మేసుకున్నారు, గట్టెక్కారు కదా. ఇప్పుడు తర్వాత కాలంలో మీరు ఏదైతే సంపాదించుకున్నారో ఇప్పుడు దాన్ని కూడా ఆర్థికంగా, నేను అంటుంది ఆర్థికంగా అంటే సినిమా అనేది ఒక నిర్మాణం, సినీ నిర్మాణం అనేది ఒక లాటరీ అని తెలిసి కూడా గతంలో మీ అనుభవం కూడా ఉంది కదా, అధ్యక్ష సినిమాకి అనుభవం ఉంది కదా. సో మళ్ళీ ఇప్పుడు ఎందుకని, అంటే ఆ సబ్జెక్ట్ మీద అంత నమ్మకం ఉందా, లేకపోతే మనం ఒకటి మంచిది సబ్జెక్ట్ చేశా, నమ్మకం ఉంది సబ్జెక్ట్ మీద. ఓకే, నేను ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసినప్పుడు చేసిన తప్పు ఏంటంటే, అది రెవల్యూషనరీ సినిమా ఏదో అందుకొని కరెక్ట్గా దాన్ని ప్రొజెక్ట్ చేయలేకపోయినా కొన్ని కారణాల వల్ల, నేను అనుకున్న చేయలేకపోయినా. ఓకే, ఈసారి అందరూ ఏమన్నారంటే, మీరు అలాంటి సబ్జెక్ట్ కాదు చేయాల్సిందని కొన్ని సలహాలు ఇచ్చారు. వాళ్ళలో ఎక్కువ మంది సలహాలు ఒకే సూత్రాన్ని ఆధారపడుతున్నాయి. ఓకే, అది ఒక లవ్, కుటుంబ ప్రధానంగా కామెడీ ఇలాంటివి ఉంటూ మీరు మిక్స్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది, కమర్షియల్ ఫార్మాట్లో చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంలో. వ్యాపార పరంగా మీకు కలిసి వచ్చే సినిమా ఏదైతే ఈ కొన్నాళ్ళు ఈ జెండా మార్చండి, ఎర్ర జెండా అని చెప్పారు. ఎందుకంటే తర్వాత అనిపించింది, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఏం చూసినా రెవల్యూషన్కి సంబంధించినవి ఎక్కువగా కనపడుతున్నాయి కదా. పొలిటికల్గా ఎక్కువ సబ్జెక్టులు యూట్యూబ్లో వస్తున్నాయి, టీవీల్లో వస్తున్నాయి, అవును, పేపర్లో వస్తున్నాయి. ఏదో చోట పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో అవి వస్తూనే ఉంటాయి, మూవీస్ వస్తూనే ఉంటాయి. అది రెవల్యూషన్ మర్చిపోయి ఆ మాట, ఎటు చూసినా పొలిటికల్. ఒకప్పుడు రెవల్యూషనరీ అనేది ఇప్పుడు అసలు లేదు కదా, ఇప్పుడు తీసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా అందులో ఇదంటే అది వేరేగా వెళ్ళొచ్చు, పొలిటికల్గా కూడా తీయొచ్చు. లీడర్ హిట్ అయింది కదా, అవును, కొత్త వేలో వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది కరెక్ట్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది అది కాదు, జనం ఎవరైనా తెలిసిన వాళ్ళు అంతే కదా, మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది మీకు ఇదైతే బాగుండేది అని అందరూ చెప్పారు. ఒక 20 మంది వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చిన సలహాల్లో అందరు చెప్పిందంటే లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, కంప్లీట్ ఎంటర్టైనర్, ఇట్లా కొన్ని చెప్పారు. దాన్ని ఆధారం చేసుకొని ఒక మంచి కథ కూడా తయారు చేసుకున్నాం, రాశారు. ఓకే, దాన్ని చెక్ చేసుకున్నాను మళ్ళీ. దాన్ని స్క్రీన్ మీద తేవడానికి 1 year నుండి ఆలోచిస్తుంటే కొన్ని కారణాలలో ఆగుతూ వచ్చింది. ఇవే ఇప్పుడు మనం మా అబ్బాయి విషయం కానీ ఇవన్నీ ఆగుతూ, తర్వాత ఎలక్షన్స్ అని ఇలా వచ్చాయి. ఇప్పుడు కరెక్ట్గా శ్రావణ మాసం వచ్చింది, మన పనులు స్పీడప్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ మాసంలోనే మీరు ఇంకా కదిలిచ్చేస్తాయి, ఇక్కడ నుండి స్పీడ్ అయిపోతుంది. ఈ బ్యానర్ పేరు ఏంటి? బ్యాండ్ పేరు ఒకటని ఫిక్స్ కాలేదు ఇంకా. ఓకే, ఒకటి ఇంకా అది ఇంకా మీరు ఛాంబర్లో ఇంకా చేయలేదు, నిర్మాతల మండలిలో ఇంకా చేయలేదు. ఆల్రెడీ చేసింది ఒకటి ఉంది, మహాలక్ష్మి ఫిల్మ్స్ అని. ఓకే, ఇప్పుడు కొత్తది మనం అధ్యక్ష కోసం చేసినది. అధ్యక్ష వేరే వాళ్ళది, మీరు ఓన్ డైరెక్టర్. యాక్చువల్గా బ్యానర్ కూడా నేను రిజిస్ట్రేషన్ చేయలే కొన్ని కారణాలతో. ఈ శ్రావణ మాసంలో చేయాలి బ్యానర్ రిజిస్ట్రేషన్. ఓకే, దానికి ఏంటంటే మా వాళ్ళు ఒకళ్ళిద్దరు అడ్వైజర్లు తీసుకుని నా దగ్గర 5-6 పేర్లు ఉన్నాయి. ఆ పేర్లో ఏదనేది నేను ఇంకా ఫిక్స్ కావాలి, అది ముందే చెప్పే కన్నా అప్పుడు ఒకేసారి ఇంకో ఇంటర్వ్యూలో చెప్తే బాగుంటుంది. ఇంటర్వ్యూను లేకపోతే అఫీషియల్గా మీరు ఏదైతే బయట ప్రపంచానికి చెప్పాలనుకున్న టైంలో ఒక అఫీషియల్ స్టేట్మెంట్ గాను సినిమా ఒకటి రాబోతోంది ఈ బ్యానర్ మీద అని చెప్పేసి మీరు అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. సో మొత్తానికి అంటే దాన్ని మీరు డైరెక్ట్ చేయరు, అది వేరే డైరెక్టర్ అనుకున్నాను నేను. ఓకే, మాట్లాడుతున్నారా? అది చెప్తా. ఆల్రెడీ అంటే కొత్త డైరెక్టరా లేకపోతే ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్? ఓకే, మంచి స్టఫ్ ఉన్న డైరెక్టర్ అనిపించిందా? వెరీ గుడ్. సో గత ఏదైతే ఉందో ఒక డైరెక్టర్గా మీకు చేదు అనుభవం ఉంది, నిర్మాతగా ఖచ్చితంగా అంటే మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి ఏదైనా తిరిగి ఇవ్వాలన్న మీ ఆకాంక్ష ఏదైతే ఉందో అదైతే ఖచ్చితంగా మంచి ఇవ్వాలి. మీ దీన్ని మరి ఏ కోరిక
చివరి పోరాటం అని ఏదో మాట వాడారు, కానీ ఇది చివరి పోరాటం కాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ నుంచి ఒక రైటర్గా, తర్వాత ఒకవేళ ఈ సినిమా కనుక మీరు అనుకున్న విధంగా వచ్చి ఘన విజయం కనుక సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంటిన్యూగా మళ్ళీ మీ బ్యానర్ నుంచి ఈ సినిమాలు కంటిన్యూ అవ్వాలి. నాకు ఆ నమ్మకం ఉంది మూర్తి గారు. ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్తున్నా. నాకు నమ్మకం ఉంది. ఈసారి మాత్రం టార్గెట్ మిస్ కాదని నమ్మకం ఉంది. అదే పకడ్బందీగానే వెళ్దాం. అదే రాజాగారి సినిమా అనే పేరు తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ అన్నయ్య గారు. హ్యాపీ. సో ఇంతసేపు నా కోసం టైం కేటాయించినందుకు, సో మీ ప్రయాణ అనుభవాల్ని మాతోటి పంచుకున్నందుకు, సో మీరు చిరకాలం ఆరోగ్యంతో హ్యాపీగా ఇలాగే ఉండాలని చెప్పేసి, నిజంగానే మీ నుంచి రైటర్గా, నిర్మాతగా, భవిష్యత్తులో మళ్ళీ ఒకవేళ వీలైతే దర్శకుడుగా మీ నుంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను కూడా మీ ఛానల్ ద్వారా థ్యాంక్ యూ సో మచ్. నన్ను మనసు మాట్లాడేట్టు మరోసారి ఇన్స్పైర్ చేసినందుకు మీకు, మీ స్టాఫ్కి, మీ యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు. ఇది చూసే ప్రేక్షకులకు కూడా మళ్ళీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.